సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇది వ్యాపారం. నాకు మెయిన్ సక్సెస్ అవడానికి పేరు అసలు పెట్టి తీసేయడానికి ధైర్యం ఎలా వస్తుందండి? పెట్టడం తీసేయడం. టైం అయిపోయింది తీసాం. స్టార్టింగ్ నర్సరీ పెడదామని వచ్చారు హైదరాబాద్ కి. మొత్తానికి అన్ని ఎంత ఖర్చు అయింది నర్సరీకి? ఫస్ట్ నుంచి కూడా అప్లై చేసి పెట్టారు మీరు బిజినెస్. ఈ డబ్బులు కాదు. ఒకసారి టైం కలిసి రాదు, తర్వాత కొన్ని ఇష్యూల వల్ల. సబ్స్క్రైబర్స్ ఏమంటారు? మీకు వచ్చే కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఎలా ఉంటాయి? చాలా మంది అనేది ఏంటంటే నువ్వు దేని మీద స్టాండర్డ్ గా ఉండవా, నువ్వు ఎందుకని వ్యాపారాలు మారుతావు అని అంటానే ఉంటారు. నర్సరీ పెట్టినప్పుడు కూడా ఇదేం రోజులు చేస్తావు, ఇది ఎప్పుడు తీసేస్తున్నావు. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ నుంచి ఒక టైంలో నేను కూరగాయలు చేసిన టైంలో నేను మంచి రెవెన్యూ తీసుకున్నాను. ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? ఓ వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెడుతుందంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు? నాకు నా 2 పిల్లలు పుట్టడం. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలా? తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వ్యాపారం చేయాలి అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు వాళ్ళ దగ్గర పనివాళ్ళలాగా పనిచేసి వ్యాపారం నేర్చుకో అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ మాత్రం తన మీద తనే చాలాసార్లు ఎన్నెన్నో రకాల బిజినెస్లు ఏవేవో బిజినెస్లో అడుగుపెట్టి బయటకు వచ్చి అంటే పాఠాలు ఎవరి దగ్గరకు వెళ్ళి కాదు, నేనే పెట్టి నేర్చుకుంటా అన్నట్టు నేర్చుకున్నారు. బట్ మొత్తానికైతే ఒక విధంగా సెట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్లో మంచి లీడింగ్ రన్నింగ్ బిజినెస్ ఒకటి పెట్టుకున్నారనమాట. ఇంకెవరో కాదు, ఇది వ్యాపారం ఛానల్ నుండి పవన్ గారు ఉన్నారు. పవన్ గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. పవన్ గారు ఏ ఊరు మీది? రాజమండ్రి దగ్గర అండి, మండపేట పక్కన వల్లూరు అని ఓకే, మా ఊరండి. అటు సైడ్ కొంచెం ఎటకారం ఎక్కువ ఉండాలి కదా? ఉంటదండి ఎటకారం, ఉంటుందా? అలవాటు అయితే అదే వస్తుంది. అది మ్యాండేటరీనా అందరికి? లేదండి, బ్లడ్ అండి. బ్లడ్ మ్యాండేటరీ కూడా కాదు, కాదండి, బ్లడ్ అండి. బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ లోనే కానీ ఉంటుంది. మంచి మనసున్న వ్యక్తులను కూడా అంటుంటారు. లేదండి, ఎటకారం అలాగే ఉంటది, ఆ గౌరవం కూడా అలాగే ఉంటది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన సేపు యావండి యావండి అన్నట్టు మాట్లాడతాను. ఆ గౌరవం అలాగే ఉంటది, ఆ ఎటకారం అలాగే ఉంటది. అది బ్లడ్ లోనే వస్తుందండి. అది రెండు మిక్స్ అది ఉంటది. మనిషిని బట్టి రాదు. అది అది చిన్నపిల్లడు అవని పెద్దోడు అవని ఎవరైనా ఆ యావండి అనేది మాకు ఆ ఊతపదం కింద గౌరవం అలాగే వస్తుంది. ఓకే, దాన్ని చాలా మంది ఎటకారంగా కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మేము యావండి అని మాట్లాడతాం, ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తాం, యావండి అంటాం. కొంతమంది ఉంటారు, అందరు నన్ను, కొంతమంది ఉంటారు ఎలా అంటే మా స్లాంగ్ని లేదంటే దీన్ని, ఇప్పుడు నేను భాషల పరంగా మాట్లాడలేదు, అదే. ఒక్కొక్కరు ఉంటారు ఎవరైనా దాన్ని కూడా ఎటకారంగా తీసుకుంటారు. అది మాకు గౌరవం. అది అవతల వాళ్ళు ఎవరు అవనే ఏది అవనే మేము ఏమండి అంటూనే మాట్లాడతాం. రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇస్తామండి, అది కంపల్సరీ. అది మాకు మా బ్లడ్ లో ఉన్నది. అది గోదావరి వాళ్ళు ఎవరైనా ఏమండి అన్న మాట ఫస్ట్ నోట్లోంచి వచ్చేది ఏమండి ఏమండి అంటారు. ఇటు సైడ్ నుంచి అదే వెటకారంగా డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. లేదండి, ఎటకారం ఉంటదండి, ఉండకుండా ఉండదు. అది రెండు సరదాగానే, అది అవతల వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టేంత ఎటకారాలు అయితే ఉండవు. ఉండాలి. ఏదో సరదాగా ఒక టైంకి తగ్గ ఒక జోక్ అంతే. మేము గోదావరిలో అండి అని డైలాగ్ వస్తుంది. మర్యాదలకు కానీ ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా కానీ, కొత్త అల్లుళ్ళకి అయితే సంక్రాంతికి ఇంకా భోజనాలతో చంపేస్తారని కానీ ముందు ఫేమస్ కదా మీరు. అవునండి, దాని గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అది ఎప్పటి నుండో అందరికీ తెలిసిందే. గోదావరి అంటే ఎలా ఉంటది, వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయి, వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఉంటది అన్నీ. ఇంకా అది ఎక్కడే, అది వేరే వాళ్ళు ఎవరు మ్యాచ్ చేయలేరు కూడా దాన్ని. అంతే అంతే అండి, గోదావరికి ఉన్నది అది. ఏం చదువుకున్నారు? నేను 10th అండి. 10th నేను 10th అండి. 10th తర్వాత ఆపాల్సి వచ్చింది, ఆపేసాను. ఆపాల్సి వచ్చిందండి. ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అప్పుడు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది, మానేసాను. అయ్యో, ఎందుకని? అంటే అమ్మ వాళ్ళకి ఏమైనా? అమ్మ వాళ్ళకనే ఏం కాదు, మా నాన్న వ్యవసాయం చేసేవాడండి. ఆ వ్యవసాయం చేసే టైంలోనే కొంచెం లాస్ వచ్చింది. అప్పట్లో తుఫాన్ వచ్చింది, దాని పేరు లైలా తుఫాన్ సంథింగ్ ఏదో ఉంది, పేరు సరిగ్గా ఐడియా లేదు. 2012 తర్వాత 12-13 ఆ టైంలో ఆ తుఫాన్ వల్ల మా కొంచెం వ్యవసాయం దెబ్బయి మా నాన్నగారు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంటర్ ఒక 20 డేస్ అనుకుంటా వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మానేసి ఆ తర్వాత కాకినాడలో మా బాబాయ్ దగ్గర అలా బ్రాందీ షాపులని, క్యాంటీన్లని 2013 నుంచి నేను బయట ఉన్నానండి మొత్తం. ఓకే, అంటే 10th అయిపోయిన దగ్గర నుంచి 16 ఏళ్ళ నుంచి బయటే ఉన్నారు. బయట ఉన్నానండి అప్పటి నుండి. ఓ, అమ్మ ఏం చేస్తారు?
హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆ! ఇప్పుడు నాన్న వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికి వ్యవసాయమే అండి. ఇంకా వదలలేదు ఇంక అప్పటికి. ఆహ్, ఇక్కడ ఉండేవాడు, నా దగ్గర ఉండేవాడు, కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాడు హైదరాబాద్. అలవాటు అలవాటు లేదు. అక్కడ ఇంకా అక్కడికి ఉండేవాళ్ళు అలవాటు పడిపోయినోళ్ళు ఇంక ఇక్కడికి రాలేరు. రాలేరు. ఇంకా వ్యవసాయానికే మట్టికి అలవాటు పడిపోయారు. ఇంక అక్కడే ఉంటున్నారు అప్పటి హ్మ్. నుండి. కానీ అంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ మీరే అనుకోండి ఒక బిజినెస్ పెట్టారు. లాస్ వస్తుందంటే మనం దాంట్లోంచి వెళ్ళిపోతాం. ఒక జాబు సాలరీ అవును. పెరగట్లేదంటే వెళ్ళిపోతాం. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళు మారరండి ఇంక. ఎంత ఇంక లాస్ అందులోనే రాని వెళ్ళిపోవాలింక. కొట్టుకొని పోని. వాళ్ళు అదే మట్టిని నమ్ముకొని అంతే అండి. అట్లే ఉండిపోతారు. అంతగా వ్యవసాయం చేసి ఓపిక లేకపోతే అదే చేలో పనిలోకెళ్తారు తప్ప వాళ్ళు వేరే చేయలేరు ఇంక ఆళ్ళు. దానికి అలవాటు మా నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనిక్కడ ఉన్నాను. నేను ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను పర్లేదు. హ్మ్. అంటే మరీ అంతంత కాదు గానీ నేను ఎంతో వరకు నేను సంపాదించుకుంటున్నాను. నేను మా నాన్నని పనివ్వగలను. అంటే పోషించగలరు. మా నాన్నకి నేను పనివ్వగలను. అంటే ఎలాగా? అంటే వేరే అనుకోకండి. అంటే మా నాన్న నా దగ్గర హ్మ్. ఏదో ఒకటి చేసుకుంటా నాతో గడిపి, నాతో ఉండొచ్చు. నా పక్కనుండి ఏదో ఒకటి చేసుకున్నా నాకు ఎలాగో మనుషులు అవసరం. నాతో పాటు ఉండి చేసుకోవచ్చు. హ్మ్. నాకు తోడుగా కూడా ఉండొచ్చు. ఇంకొకటి అది కూడా వాళ్ళకి అవ్వట్లేదన్నమాట. ఇంకా హ్మ్. నేను ఇంకా అందులోనే ఉంటాను. ఇంక నాకు వ్యవసాయం సుఖం. నేను ఇంక ఇక్కడికి రాలేను. హ్మ్. ఇంతకుముందు 10 ఎకరాలు సేమ్ చేసేవాడు. ఇప్పుడు అదే రైతు దగ్గర పనిలోకెళ్తున్నాడు. అయ్యో! రోజుకి 800, 1000 1000 అవునా? 10 అంతే. ఎకరాలు పోయినాయా? మాది కాదండి, కౌలుకి. కౌలుకి చేసారు. మాకెక్కడుంది 10 ఎకరాలు. కౌలుకే అండి. ఓకే. కౌలుకే చేసేవాడు. కౌలుకి చేసిన తర్వాతే లాసొచ్చింది. లాసొచ్చిన తర్వాత ఇప్పుడు అదే రైతు దగ్గర పనికెళ్తున్నాడు. మళ్ళీ పనికెళ్తున్నారు. ఇంకంతే ఇంక ఇంకా మనం వాళ్ళని ఇంక ఎక్కువ ఫోర్స్ చేయలేం మనం. హ్మ్. వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. మనం ఇంకా అంతకంటే ఇబ్బంది పెట్టలేం. హ్మ్. ఏమో రమ్మని ఫార్మింగ్ అడుగుతానండి. చేసేవాళ్ళు అంతే. అంతే. అర్థం మా గాదు నాన్ననే నాకు. కాదు, చాలా మందున్నారు. నేను చాలా మందిని బోలెడన్ని నేను లైవ్‌లోనే చూసాను. ఆ! రైతులు. అవునండి. రైతంటే ఇంక రైతే. జీవితం ఇంకంతే అండి. అయిపోయే వరకు రైతనే బ్రాండ్ అది పోదు ఆళ్ళకి. పోదండి. హ్మ్. సో, మీరు 10థ్ తర్వాత ఇంకా అప్పటి హ్మ్. నుంచే బిజినెస్ ఏదో ఒకటి బిజినెస్‌లో ఏం కాదండి. పనులే అండి. క్యాంటీన్‌లో చేశాను. మా బాబాయ్ జేఎన్‌టీయూకే ఉంది కాకినాడ. ఓకే. అందులో క్యాంటీన్ అండి మా బాబాయ్‌ది. హుహు. అందులో క్యాంటీన్ అయితే అందులో కొన్ని రోజులు చేశాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బ్రాందీ షాపులు మా బాబాయ్ ఆళ్ళయే పార్ట్నర్‌షిప్ ఉండేది మా బాబాయ్‌గా షాపుల్లో. ఓకే. ఎస్‌వీఎస్ వైన్స్ అని. అప్పుడు నేను దాంట్లో బ్రాందీ షాప్‌లో బాయ్ కింద చేశాను. హుహు. ఆ తర్వాత అక్కడి నుండి లారీల మీదకెళ్ళాను. మళ్ళీ లారీలు. లారీ డ్రైవింగా? హాస్పిటల్ డ్రైవింగ్ కాదండి. క్లీనర్. డ్రైవింగ్ కూడా చేశాను. ఆహా! క్లీనర్ కిందెళ్ళాను, డ్రైవింగ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఒకటి కాదండి నేను చేసినయి. మళ్ళీ తణుకులో రౌలీ స్పిన్నర్స్ అని చెప్పి దాంట్లో కాంట్రాక్ట్ ఉండేది మా బాబాయ్‌ది. మళ్ళీ అందులో జాయిన్ అయ్యాను. తర్వాత హ్మ్. రైస్ మిల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. రైస్ మిల్‌లో చేశాను. రైస్ మిల్‌లో 1 ఇయర్. క్యాంటీన్ 2 సంవత్సరాలు అది 2 సంవత్సరాలు కాంట్రాక్ట్, 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ద్వారకామాయి హోటల్ అని మండపేటలో హ్మ్. దాంట్లో 5 ఇయర్స్ చేశాను. ఓకే. మండపేటలో ద్వారకామాయి హోటల్. మంచి పెద్ద హోటల్ అది. ఆ హ్మ్. టౌన్‌లో పెద్ద హోటల్. హ్మ్. ఫేమస్ హోటల్ కూడా. ఓకే. అక్కడ చేశాను. 5 ఇయర్స్ చేశాను. తర్వాత 2020 కరోనాకి కొంచెం ఒక 2 మంత్స్ ముందు నాది లవ్ మ్యారేజ్. ఆ! అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. హ్మ్. అహా! అసలు ఈ గ్యాప్‌లో మీకు ప్రేమించడానికి టైం ఎక్కడుండింది? ఎందుకుండదండి, బోలెడు టైం ఉంటది. అంటే అన్ని దగ్గరలో పనులు చేసుకుంటున్నారు. పనులు చేస్తాం. పని చేసేటప్పుడైనా ఖాళీగానే ఉంటాం కదండీ. అవునా? అంటే అవును. మీ అది ఊరేనా అమ్మాయి? కాదండి, అమలాపురం దగ్గర మరి అమలాపురంలో ఉండే అమ్మాయిని ఇక్కడ మండవరమా? మండపేట అండి. మండపేట మండపేటలో దగ్గర ఉండే ఒల్లూరు. మీరు ఆ! ఆ! ఎలా ప్రేమించారండి? కలిసింది అంతే అండి ఇంకా. ప్రేమించి అంటే మధ్యలో మాకు ఆ కాలేజీలో ఫ్రెండ్స్ నాకున్నారు. నేను అలా కాలేజీకెళ్ళడం వల్ల అలా పరిచయం. అలా మ్యారేజ్ అయింది. మీరు చదువుకోవడానికి కూడా ఎళ్ళలేదు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ద్వారాగా అలా చదువుకుంటున్న ఒక పరిచయం అయ్యాం. అమ్మాయిని ఆ! మీ ఫ్రెండ్స్ ద్వారా ఆ కాలేజ్‌లో ఎళ్లి పలకరించి అవునండి. అలా అలా అయింది. ఆహా! మీరిందాక మాట్లాడుతూ నేను ఇంట్రోవర్ట్ అండి అన్నారు. అవునండి. ఇక్కడ మాత్రం ఇంట్రోవర్ట్ కాదా మీరు? అందుకే మెడ తిప్పట్లేదు. ఎవడైనా చూస్తే ఆగిపోద్ది, నా మాట రాదు. ఆహా! అసలు కాలేజ్‌లో అమ్మాయిని పడేసారు కదా! అక్కడ ఇంట్రోవర్ట్ కాదా? ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు కూడా ఫోన్‌లో స్పీడ్‌గానే ఉంటారు. డైరెక్ట్ అయితే మాట్లాడలేరు గాని. ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళా? అంతే ఫోనండి. హ్మ్. అక్కడి నుండి కరోనా. హ్మ్. కరోనా తర్వాత మళ్ళీ 2 మంత్స్ 2 సంవత్సరాలు ఖాళీ. కరోనా తర్వాత ఇంకేం చేయలేదింక. ఓకే. ఆ టైంలో ఇంకేం లేదు. నేను హోటల్‌లో చేసేవాడిని. హ్మ్. మానేశాను. హ్మ్. మానేసిన తర్వాత ఏం చేయాలి అన్న టైంలో మా అమ్మమ్మ గారి ఊర్లో మళ్ళీ హోటల్ పెట్టాను. మీరు కోర్మిల్‌లో. పెట్టారా? ఫస్ట్ ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ బిజినెస్. పెట్టానండి. హ్మ్. ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ పెడితే మా 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 అమ్మమ్మ గారి ఊరు కోర్మిల్లి. ఓకే. చిన్నప్పుడంతా అక్కడే ఉన్నాను నేను. దానివల్ల నేను ఆ ఊర్లో హోటల్ పెట్టాను. మా బావగారు ఆళ్ళ సపోర్ట్‌తో నేనక్కడ హ్మ్. హోటల్ పెట్టాను. హోటల్ పెట్టిన తర్వాత బానే జరిగింది. ఖాళీగున్నా కూడా బానే రిచ్ అండి మీరు. డబ్బులు బానే వచ్చాయి. డబ్బులు బానే వచ్చాయండి. అసలు మెయిన్ టాపిక్ ఇదే. హ్మ్. డబ్బులెలా వచ్చాయంటే నేనంటే మ్యాగ్ మా మా అమ్మ తరపు అంటే మా అమ్మమ్మ, మా మావయ్య, మా చిన్నమ్మలు, హ్మ్. ఈయన మా బావగారు వీళ్ళందరికీ, మా చెల్లి, హ్మ్. ఇంకా వీళ్ళందరికీ నేనంటే ఇష్టం. ఓకే. ఇష్టం, నేనంటే నమ్మకం. ఆహా! నేను ఏదో ఒకటి నా చేస్తాడు. నేనడిగితే నాకింత కావాలి, నాకిది చేత్తన్నాను, నాకిది కావాలి. నేను ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ కూడా వాళ్ళనే అడుగుతాను. హుహు. నేను పలానా వ్యాపారం చేత్తన్నాను, నాకు డబ్బులు కావాలి.
రిక్వెస్టింగ్‌గా కూడా అడిగినట్టు ఉండదు. హ్మ్. అలా అడుగుతానన్నమాట. నాకు కావాలి, హ్మ్. నాకు 2,00,000 కావాలి, నాకు 3,00,000 కావాలి, నాకు రూ. 1,00,000 కావాలి. నేను అలాగే అడుగుతాను ఆళ్ళని. వాళ్ళకి నేనంటే అదొక ఇది ఏమో ఈడేదో చేస్తున్నాడు కదా! పోనీలే ఇప్పుడైనా బాగుపడతాడని చెప్పి ప్రతిసారి నాకు తెచ్చిచ్చారు. అవునా? ప్రతిసారి వాళ్ళ దగ్గర లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర తెచ్చివ్వడం, లేదంటే వాళ్ళు గోల్డ్ పెట్టివ్వడం. ఆళ్ళు నాకు చాలా చేశారు. అసలు హ్మ్. 1, 2 అని కాదు. నాకు చాలా చేశారు ఆళ్ళు. ఓకే. అంటే ఫస్ట్ బిజినెస్. మా ఓకే. చిన్నమ్మలో, మా అమ్మమ్మ, మా మాయ హ్మ్. ఆళ్ళు చాలా చేశారు. ఆ తర్వాత ఈయన మా బావగారు. ఇప్పుడు ఈ నర్సరీ ఇద్దరి మీద పెట్టాం. హ్మ్. మా బావగారు, నేను. మా బావగారంటే పెద్దిరెడ్డి అన్నవరం. ఈయన ఓకే. హ్మ్. మా బావగారు. ఆయన నేను కలిపి నర్సరీ పెట్టాం. హ్మ్. ఈ నర్సరీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా ఆయనే. అయిందేనా? అంటే అప్పే అండ్ నా దాని మీద ఆయనే. ఆహా! ఆయనే పెట్టారు. మొత్తం పెట్టుబడంతా ఆయనే. ఓకే. అంటే ఫస్ట్ అలాగా. బిజినెస్ నుంచి అంటే కూడా నన్ను కూడా అలా ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇంచుమించు ఇంత డబ్బు ఇంత ఇంత హెవీ ఇన్వెస్ట్‌మెంట్ దీంట్లో. హ్మ్. ఇంత మనల్ని నమ్మాలంటే వాళ్ళకి ఉండాలి గదా! నా అసల. మీద ఇది. ఆ! నమ్మకం అంతే వాళ్ళకి నా మీద. ఫస్ట్ ఏం నుంచైనా చేసినా అంతే. పోనీలే ఈడు హ్మ్. బాగుపడతాడు. పెట్టొచ్చు అన్న ఇది వాళ్ళకి. ఓకే. ఫస్ట్ నుంచి అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు. హ్మ్. అప్పుడు కోరమిలో హోటల్ పెట్టేటప్పుడు ఈయన కొంచెం మా బావగారు కొంచెం సపోర్ట్ చేశారు. అలా కొంచెం కాదు మొత్తం సపోర్ట్ ఆహా! ఆయనే ఫస్ట్ చేశారు. నుంచి కూడా అప్పులే చేసి పెట్టారు మొత్తం మీరు బిజినెస్. అప్పులేండి. ఫస్ట్ బిజినెస్ కూడా అప్పే. ఫస్ట్ బిజినెస్ కూడా మీ అప్పే. డబ్బులు గాదు. ఓకే. చేశాను. చేస్తే అది వ్యాపారం బానే జరిగింది. హ్మ్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి టైం కలిసి రాదు. తర్వాత కొన్ని ఇష్యూల వల్ల నేనే తీసేసాను. వ్యాపారం బా జరిగింది. కానీ మీరే తీసేసారు. జరిగింది కానీ నా టైం అలా ఉండేది ప్రతిసారి. నేను ఇప్పటివరకు చేసిన అన్ని వ్యాపారాల్లో నేను లాస్ అయిందంటూ, ఫెయిల్ అయిందంటూ ఏది లేదు. పెట్టిందన్నీ సక్సెసే. ఒక్క కొబ్బరి బొండాలు ఒకటి అవగాహన లేకుండా చేశాను. హ్మ్. పూర్తిగా అవగాహన లేకుండా బ్లైండ్‌గా దిగిపోయి అంటే దిగిపోతే తెలుస్తదిలే అని దిగిపోయాను. ఓకే. దిగిన తర్వాత లాసొచ్చింది. హ్మ్. ఇంచుమించు దాంట్లో పోగొట్టాను ఒక 5, 6 లక్షలు. ఓహ్! అది ఫ్రెండ్‌తో కలిపి చేశాను. అది 5, 6 లక్షలు పోగొట్టాను దాంట్లో. హుహు. మిగిలినవన్నీ నా అంతట నేను చేసినవే. అన్నీ గూడా సక్సెస్ అయినాయి. ఫెయిల్ హ్మ్. అయినయి అంటే ఏది లేదు. అన్నీ లేదు. సక్సెస్ అయ్యాయి. కానీ మీరే తీసేస్తూ వచ్చారు. టైం కలిసి రాలేదండి. అలా పోయింది. హ్మ్. అది పోయింది. అది పోయిన తర్వాత అక్కడ అప్పటికి పెళ్లయింది. హోటల్ తీసాను. పెళ్ళయింది. హ్మ్. మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు. హోటల్ ఓకే. తీసేసేసారు టైంకి. హ్మ్. 4 మంత్సో, 5 మంత్సో చేశాను. తర్వాత లాస్ లాస్ ఏం గాదు. నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. కొన్ని ఇష్యూల వల్ల తీయాల్సొచ్చింది. తీసేసాను. తీసేసిన తర్వాత కొన్ని రోజులకి నాకు తమ్ముడు, మా తమ్ముడు హ్మ్. ఉండమట్ల మీకు నాగ సొంత వెంకటేశ్వరరావు తమ్ముడున్నాడు. సొంత తమ్ముడు. హ్మ్. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్యలోనా? 2021 అండి. ఓహ్! యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అక్కడి నుంచి మొత్తం తలకిందులయిందంతా. ఓకే. చనిపోవడంతో అప్పటి వరకు మనకి డబ్బు పోయింది, అన్నీ పోయినాయి గానీ, ఎప్పుడూ ఏమనిపియలే. హ్మ్. అంటే నాకు ఒక ఒక మేమిద్దరం ఉన్నాం. మా నాన్నున్నాడు. మేము ముగ్గురు మనుషులం ఇంట్లో. హ్మ్. మాకేంటి బొక్క అన్నట్టుండేది. హ్మ్. అంత ధైర్యం ఉండేది. హ్మ్. ఆడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 డేస్ కోమాలో ఉన్నాడు. 19 డేస్ కోమాలో ఉంటే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినా అవ్వలేదు. బా! 19 డేస్ తర్వాత చనిపోయాడు. ఆ హ్మ్. చనిపోవడంతో మొత్తం రివర్స్ అయిందంతా. ఒక్కసారిగా చాలా చాలా వెనక్కిపోయాం. వెనక్కిపోవడం అంటే డబ్బు పరంగా కాదు. ఇంకసల జీవితంలో వెనక్కెళ్ళిపోయారు. వెనక్కెళ్ళిపోయాం. అది మామూలుగా పోవడంతోటే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గదా! మీకిష్టమా మీ తమ్ముడంటే బాగా? కొట్టుకోవడం అంటే మామూలుగా కాదండి. హ్మ్. ఒకటని కాదు. ఇప్పటికి ఆడు యాక్సిడెంట్‌లో పోయిన బండే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పటికి. ఓహ్! హ్మ్. చే అంటే మామూలు ఇష్టం కాదు. నాకు నేను మామూలుగా ఎమోషనల్ అవ్వను. హ్మ్. అయ్యో! నిజంగా అందరూ ఇంటర్వ్యూలో ఏడుస్తుంటే ఎందుకు ఏడుత్తారు అనుకుంటాను నేను. ఏమ్మా యాక్టింగా అని. నా కళ్ళలో నీళ్ళు తిరిగేత్తన్నాయి. అయ్యయ్యో! మన ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అదే ఆటోమేటిక్‌గా వస్తది. అనుకుంటాను నేను ఇంటర్వ్యూలో ఏడుస్తుంటారు కదా! ఏమ్మా ఇంటర్వ్యూలో ఎలా ఏడుత్తారో ఈళ్ళు యాక్టింగా ఇది అనిపిచ్చేది. అలాగే అప్పుడు ఒక బండి గురించి కొట్టుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఇద్దరం బట్టలు కొంటాం. హ్మ్. ఇప్పుడు ఇద్దరియి ఒకటే సైజులు. ఆడు చనిపోయాడు. ఆడు చనిపోయిన తర్వాత ఇంచుమించు బట్టలన్నీ ఇప్పుడు ఆడి బట్టలు, నా బట్టలు కూడా నేనేసుకుంటున్నాను. ఒక్కటని కాదు. ఆ ఫీల్ ఉంటది గదా! స్టార్టింగ్ నుంచి ఇద్దరికి లేదు. అన్నీ కొనుక్కుంటారు. నిన్న టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. నిన్న ఒక టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. ఇట్స్ ఓకే. అలా ఉంటాయండి. ఎందుకుండవు బ్లడ్ రిలేషన్ అనేది చిన్నది హ్మ్. కాదు. అప్పటికప్పుడు కొట్టుకుంటారు. గుర్తు బ్రదర్స్ మధ్య అలానే ఉంటాయి. లాస్ట్ గుర్తుందా ఎప్పుడు ఫోను జేసింది? లేకపోతే మీతో ముందు రోజు మాట్లాడింది? నైట్, ఓకే. దూరంగా ముందు రోజు ఉంటారా నైట్ బేసిక్‌గా? ఒకే ఇంట్లో లేదు ఈ హోటల్ పోయినప్పుడు ఆడికి నాకు గొడవైంది. "నువ్వు సరిగ్గా చూడలేదు. నువ్వు బాధ్యతగా చూడలేదని" నేను ఆడిని అన్నాను. వాడు "లేదు నా మీద పెట్టేస్తున్నాడు ఈడు తీసేసి" అని ఆడన్నాడు. అలా ఇద్దరి మధ్య చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. అబ్బా! మాట్లాడుకోకపోతే మీ ఇంచుమించు 1 ½ ఇయర్ మాట్లాడుకోలేదు. ఆ గొడవ వల్ల 1 ఇయర్, 1 ఇయర్ మాట్లాడుకోలేదు.
1 ఇయర్ మాట్లాడుకోకపోతే 1 ఇయరా? ఆ! ఒకే ఇంట్లో ఉండి 1 ఇయర్ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోకపోతే ఆ ముందు రోజు నైటు పలానా చోట ఉన్నాడు మీ వోడంటే నేనెళ్ళాను తీసుకురాటానికి. తీసుకురాటానికెళ్తే అప్పుడు ఆ రోజు మాట్లాడాడు నాతో. ముందు రోజు నైటు. ఓహ్! 1 నాకు ఇయర్ తర్వాత. అప్పులున్నాయని నేను బెంగ పెట్టుకుంటున్నాను. నేను భోంచేయట్లేదని మా అమ్మ చెప్పిందని. నువ్వు అప్పులున్నాయని బెంగ పెట్టుకొని భోంచేయట్లేదంట. నాకు అమ్మ చెప్పింది. బొక్కప్పులేముంటాయి. ఎంతుంటాయి తొక్కల అప్పులు. స్థలం అమ్మేసుకో. నీకే ఉంది కదా స్థలం మనది. ఆడిది నాది ఇద్దరి మీద కొన్నాం స్థలం. స్థలం ఉంది కదా అమ్మేసుకో. స్థలం అప్పులు తీర్చేయి. బొక్కల అప్పులు ఎవడికి లేవు అందరికి ఉన్నాయి అప్పులు. నాకు ధైర్యం చెప్పాడాడు. ముందు రోజు నైటు. సీతమ్మవాకిట్ల సిరిమల్ల చెట్టులాగా. నాకు ముందు రోజు నైటు నేను అప్పుడు తిట్టాను. ఇయన్నీ హ్మ్. ఇప్పుడెందుకు నీకు? కొంచెం డ్రింక్ చేసున్నాడు. ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు? ఇంటికి నడు. ఇంటికాడ మాట్లాడుకుందాం మనం. ఇయన్నీ ఎందుకని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అక్కడ. వదలట్లేదు పట్టుకుని. ఓకే. అలా గట్టిగా పట్టేసుకుని ఆడు పెద్ద బాడీ బిల్డింగ్ టైప్ పట్టుకుని వదలకపోతుంటే దవడ మీద కొట్టాను ఒకటి. కొడితే ఇలా పట్టుకుని ఎంత గట్టిగా తగిలిందో తెలుసా అని ఏడ్చాడు. అదే ఏడవడం అంటే అయ్యో! సరదాగా. అయిపోయింది ఇంక. ఆ తర్వాత రోజు పొద్దున్న నేను థియేటర్‌లో సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుండి. మీ తమ్ముడు ఇలా పడిపోయాడు. యాక్సిడెంట్ అయింది. ఆహ్, వెళ్ళాను ఇంక అన్నీ అలా ఇంక అక్కడి నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కోమాలోకెళ్ళాడు. 19 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాడు. తర్వాత అయిపోయింది. అసలు మధ్యలో కళ్ళు తెరవడం, మాట్లాడడం. కళ్ళు తెరిచేవాడు ఇంక ఆడు మనుషుల్లో లేడు. కళ్ళు తెరిచేవాడు గానీ మనుషుల్లో లేడు. ఓకే. అలా జరిగిపోయింది. అబ్బా! నువ్వు ఆ 1 ఇయర్ మాట్లాడుకోలేదు ఇంట్లో ఉండంగా. ఎవరనుకుంటారు కదా! ఎవరనుకుంటారండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఉంటాం గదా! మాట్లాడుకుంటాం గదా! అని అనుకుంటాం గానీ ఇవాళతో లాస్ట్ అని ఎవరు అనుకోరు కదా! హ్మ్. కానీ ఏమో అలా ముందు జరిగిపోయింది. రోజే మాట్లాడడం గూడా ఏదైనా అయిపోయాకే అది గుర్తొస్తాయి ఇవన్నీ. మనిషి ఉన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు దానివల్ల మేము మొత్తం వెనక్కెళ్ళిపోయినట్టు అయిపోయింది. హ్మ్. సపోర్ట్ లేదు. సపోర్ట్ ఎంతమంది డబ్బు సపోర్ట్ చేసినా బ్లడ్ సపోర్ట్ అంటూ ఉండాలి కదా! అవును. ఇప్పుడు బ్రదర్స్ అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ టైం వచ్చేసరికి కలుస్తారు. హ్మ్. అప్పుడు ఏదో ఇష్యూ వత్తది. ఎవడో వస్తాడు. నా అన్న అంటాడు, నా తమ్ముడు అంటాడు ఒకటవుతారు. నా మీదకి ఎవడన్నా వస్తే ఎవడొస్తాడు? ఆ ఇదొచ్చేసిద్ది నాకు. చాన్నాళ్ళు నేను అందులోనే ఉండిపోయాను. నాకున్నొక్కడు ఎళ్ళిపోయాడు. మనకంటే ఎవడొస్తాడురా అనే ఇదిలో చాన్నాళ్ళున్నాను నేను. అవునా? కాపోతే నేను బయట పడను అంతే చాలా వీటిలో. హ్మ్. అలా హ్మ్. కవర్ చేసుకుంటూ వచ్చేస్తాను పైపైన. ఓకే. అదేలే మన వ్యక్తి, నా తమ్ముడు, నా అన్న హ్మ్. అనేదొకటుంటది గదా! అలా అప్పుడే అనిపించింది నాకు. యమ్మ బ్లడ్ రిలేషన్ అంటే ఉండాలి కంపల్సరీ అని. హ్మ్. హ్మ్. దాని దాని తర్వాత తర్వాత కొన్ని రోజులు మళ్ళీ టైం పట్టిందా ఊర్లోనే ఉన్నాను. కోలుకోడానికి? టైం అంటే మామూలు టైం కాదు. నాకు మనం బయట తిరుగుతూ ఉంటాం. నాకు ఫ్రెండ్స్ ఉంటారు. నేను బయట తిరుగుతాను. నాకు వైఫ్ ఉంది. పిల్లలున్నారు. నేను రికవర్ అయిపోతాను. నాకు అంత ఉండకపోవచ్చు. హ్మ్. మరి మా అమ్మ ఇప్పటికి ఇవాళ కాశీయాత్రలో ఉంది. ఓహ్! మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి కాశీ ఎళ్ళాలంటే మొన్న ఏదో టైం బాగుండి దేవుడి దయ వల్ల కుదిరితే మొన్న హ్మ్. పంపాను. అది మొత్తం అందరూ గ్యాంగ్‌తో ఎళ్లారు. అదే ఓకే. గుడిలోకి సంబంధించిన వాళ్ళందరూ కలిపి ఎళ్లారు. హ్మ్. అలాగ. మా అమ్మ ఇప్పటికి తేరుకోలేదు. నా కొడుకు పుట్టిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాలి. మళ్ళీ ఆడే పుట్టాడని చెప్పి హ్మ్. కొంచెం ఇప్పుడు తమ్ముడే మారుతున్నారు పుట్టాడు కొంచెం మరి. కొంచెంగా. ఓకే. నిజంగా మేము అలాగే అనుకుంటాం ఆడే పుట్టాడని ఇంట్లో. హ్మ్. ఆడు ఇంచుమించు బ్యాలెన్స్ చేసినట్టు ఉంటదిది. సేమా? ఆ! ఆ ఒక్కటే కొంచెం మాకు మాకు దేవుడు ఏదైనా తీసుకెళ్ళిపోయి ఒకటి ఇచ్చాడంటే అంతే దేవుడు ఒకటి తీస్తా ఉంటాడు, ఒకటి ఇస్తా ఉంటాడు. హ్మ్. అలా బ్యాలెన్స్ చేసాడా నమ్ముతారా అనిపిస్తది. అట్లా బ్యాలెన్స్ చేస్తాడు దేవుడనేది? నమ్ముతాడంటే పరిస్థితులు ఒక్కొక్కసారి ఇలాంటివి చూపిస్తా ఉంటే నమ్మాల్సొస్తది. హ్మ్. అదే అప్పటి వరకు దేవుడిని నమ్మకపోయినా నేను నాకు నాకు ఆ టైంలో అబ్బాయి పుట్టకపోతే ఇంకా ఇంకా డిప్రెషన్ అయిపోతాం కదా! హ్మ్. అంటే అలాగని అమ్మాయిలు తక్కువని అనట్లేదు. అంతే. మా మా ఫ్యామిలీలో నాకు ఫస్ట్ అమ్మాయి. నేను అమ్మాయి కోసం ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను నేను. నాకు అమ్మాయి పుట్టాలని చెప్పి హ్మ్. ఫస్టు. హ్మ్. నాకు అమ్మాయి పుట్టింది. ఓకే. రెండోసారి అంతకంటే ఎక్కువ మొక్కుకున్నాను నాకు అబ్బాయి పుట్టాలని. అబ్బాయి పుట్టాలి. మా అమ్మ కోసం. ఓకే. తమ్ముడు రావాలి ఆ! మళ్ళీ. ఆడలాగే పుట్టాడు. హాస్పిటల్‌లో కొంతసేపు నేను లెగలేకపోయాను కుర్చీలో కాళ్ళు చేతులు షేకొచ్చేసినాయి. హాస్పిటల్‌లో అబ్బాయి పుట్టాడన్న తర్వాత కూడా చూడటానికి ఎళ్ళలేకపోయాను నేను. అవునా? ఆ! ఏం పేరు పెట్టుకున్నారు? మీ తమ్ముడి పేరే పెట్టారా? అదే అనుకున్నాను. ఫస్టు మా తమ్ముడి పేరే పెడదాం అనుకున్నాను. హ్మ్. మళ్ళీ అదే పేరుతో పిలిచి పిలిచి మా అమ్మ మళ్ళీ చేంజ్ ఉండదు అని చెప్పి ఆలోచించుకుంటే తర్వాత మళ్ళీ వాడి పేరు భార్గవ నందన్ అని పెట్టాను. హుహు. భార్గవ నందన్. ఓకే. ఆహ్, సో, ఆ బిజినెస్ నుంచి అది పోయింది. ఇట్లా తమ్ముడు జరిగిపోయిన ఎళ్ళిపోయింది. తర్వాత కరోనా తర్వాత ఆడెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఊళ్ళో ఖాళీగానే ఉన్నాం మేము. కరోనా ఖాళీగా. ఎఫెక్ట్ ఇంక అప్పటికి తగులుతూనే ఉంది. హ్మ్. ఇంకేదో ఒకటి చేద్దాం చేద్దాం అని ఇదిలోనే ఉండిపోయి ఊర్లోనే ఉండి ఓకే. నేను చేసేవన్నీ చాలా డేర్‌గా ఉంటాయి. హ్మ్. నేను యూట్యూబ్ ఛానెల్ పెడదాం అని అనిపించింది అప్పుడు. అప్ ఏయో చిన్న చిన్నయన్నీ అప్పుడనుకున్నారా? చూసి కరోనా టైంలో. మా ఊర్లో కూడా మా ఫ్రెండే హ్మ్. ఆయనకి కూడా ఛానెల్ ఉంది. ఓకే. సక్సెస్ అయ్యాడు. హుహు. ఆడొక ఇన్‌స్పిరేషను. అంటే నేను తీసుకున్న వాటిల్లో ఆడొక ఇన్‌స్పిరేషన్. అంటే ఓకే. కంటెంట్ ఉంది ఆడి దగ్గర.
క్రికెట్ గురించి బాగా చేస్తాడు. మ్మ్. జీబీబీ క్రికెట్ అని క్రికెట్ గురించి బాగా చేస్తాడు. వాడిని చూశాను. లేదు వాడిది బాగానే ఉంది. 2 వేరే వేరే ఛానల్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నేను స్టార్టింగ్ అప్పుడు చూసిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నీ చూసుకుంటాను. నేను మనం ఖాళీగా ఉంటే యూట్యూబ్లోనే కదా ఉంటాం. మనకు కూడా ఒక ఛానల్ పెట్టాలనే ఇది ఉండేది. ఓకే. పెట్టాలంటే నా ఫ్రెండ్ ప్రసన్న అని చెప్పి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ప్రసన్న. మ్మ్. ఆడు నన్ను నన్ను బ్లైండ్ ఇంకా నన్ను బ్లైండ్ గా నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ ప్రసన్న గడే. ఓకే. నన్ను చాలా బ్లైండ్ గా నమ్ముతాడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మీ అందరి గురించి చెప్పాను కదా, నాకు కావాలి డబ్బులు డిమాండ్ చేసి ఎలా తీసుకుంటాను, సేమ్ వాడి దగ్గర కూడా అంతే. ఓకే. నాకు ఇంత కావాలరా, కొంచెం ఎవరి దగ్గర చూడరా, నాకు అప్పు కావాలరా, నాకు 50,000 కావాలరా, నాకు 1,00,000 కావాలరా అని నాకు ఎవడన్నా అంత బ్లైండ్ గా నమ్మి ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడంటే అది ఆడే. నన్ను ఆడు నమ్ముతాడు, నేను ఆడు నమ్మడం కాదు. వాడు నన్ను నమ్ముతాడు నా దగ్గర ఏం లేకపోయినా. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి, మా తమ్ముడు ఫ్రెండ్ ఆడు ఫస్ట్. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి నన్ను పట్టుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వదలలేదు. నేనే మా మధ్యలో వదిలేసాను, కానీ వదిలేయడం అంటే డబ్బులు అడిగేటప్పుడు నేను ఇవ్వలేకపోవడం, వాడు అవసరాలకి నా అవసరాలకి ఆడాలి ఇచ్చాడు, ఆడ అవసరాలు నేను అలా ఇవ్వాలి కదా, ఆ టైంలో నా దగ్గర లేక నేను ఇవ్వలేకపోవడం, అలా మధ్యలో కొంచెం అయినా కానీ ఇప్పటికీ స్టిల్ నేను నాకు ఎన్నోసార్లు సపోర్ట్ చేశాడు ఎన్నో వ్యాపారాల్లో. ఓకే. అలాగే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెడదాం అంటే సరే డబ్బులు కావాలి, సరే డబ్బులు తెచ్చాడు. యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఎందుకు? 2 లక్షలు ఖర్చు పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్ కోసం. కెమెరా కొన్నానండి. నేను అదే చేసినవి అన్ని అలానే ఉంటాయి. ఓకే. కెమెరా కొన్నాను, ట్రైపాడ్ కొన్నాను, మైకులు కొన్నాను. పెడదాం అనుకున్నప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఛానల్ పేరు కూడా పెట్టలే. బ్యాగులు కొన్నాను, లెన్స్ కొన్నాను, కొనేసి మొత్తం వెళ్ళి ఇంచుమించు 2 లక్షలు ఖర్చు పెట్టాను. 2 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత నేను అనుకున్న కంటెంట్ వేరు. నేను ఎలా అనుకున్నా అంటే, ఇప్పుడు విలేజ్ లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక చిన్న చిన్న డాక్యుమెంటరీలో తీద్దామని చెప్పి నేను అనుకున్నా. అసలు ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికినోడు జీవితంలో ఎన్నో ఉంటాయి. వాడు ఎన్నో చూస్తాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని మెమోరీస్ ని ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద, ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద తీద్దామని అసలు నేను అనుకున్నది అది కంటెంట్. దాని గురించి వెళ్ళి ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల అలా వెళ్ళి నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేక, ఇది ఎక్కడికి వెళ్ళిందంటే నలుగురిలో మాట్లాడేసింది కాస్త అడవిలోకి వెళ్ళింది. మారేడుమిల్లి అడవిలో తిరిగాం. మారేడుమిల్లిలో రూమ్ తీసుకుని మళ్ళీ వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఈ ఊర్లో ఇది, ఆ ఊర్లో ఇది, మళ్ళీ ఈ పంటలు పండిస్తారు, ఇవి అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మొత్తం. వెళ్ళింది కానీ సక్సెస్ రాలే. అంటే అప్పటికే ఆ టైప్ కంటెంట్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్స్ ఇప్పుడు చాలా మంది ట్రైబల్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు అప్పటికే చేస్తున్నారు. మనం కొత్తగా చేసేది ఏముంది దాంట్లో, కానీ సక్సెస్ అవ్వకపోతే గుడిసె అని చెప్పి, గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి మారేడుమిల్లి దగ్గర గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటది. దానికి గుడిసె అసలు ఊరు ఒకటి ఉంటది కింద, మళ్ళీ ఈ అప్ప ఎక్కి మళ్ళీ అటు తిరిగితే ఊరు ఉంటది. పైన సన్ రైజ్ చూసి కింద అటు ఒక ఊరు ఉంటది. నేను ఆ ఊరు వెళ్ళాను. ఎంతో కష్టపడి, చాలా కష్టపడి వెళ్ళాను నేను. పెద్ద ఎండలో కష్టపడి వెళ్ళాను నేను. కష్టపడి వెళ్ళి ఇంచుమించు 2-3 సార్లు బైక్ మీద స్కిడ్ అయిపడ్డాం. అక్కడ వెళ్ళాం, ప్రసన్న ఆడు నేను ఇద్దరం వెళ్ళాం. వాళ్ళ మీద వీడియోస్ తీసాం, 2 వీడియోస్ తీసాం. వాళ్ళ మీద రోడ్లు బాగోవు కదా అక్కడ, అసలు బాగోవు. వీడియోస్ తీసాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత అయిపోయింది. అసలు ఎక్కడ ఏ వీడియో వెళ్ళలేదు. ఎన్నో వీడియోలు పెట్టాను, ఒక ఇంచుమించు 30-40 వీడియోలు పెట్టుంటాను. వెళ్ళలేదు, అసలు ఒక్క వీడియో కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పటికే బోల్డ్ అప్పులు అయిపోయినాయి. ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు, అన్ని ఇంట్లో దగ్గర. పెడతానని చెప్పారు అసలు యూట్యూబ్ ఇట్లా పెడుతున్నాను ఇంట్లో. మీ వైఫ్ కి, అమ్మ వాళ్ళకి, మా వైఫ్ కి తెలుసు, మా అమ్మకి తెలుసు, మా నాన్న తెలుసు. ఇంకొకటి ఏంటంటే, నేను ఏది చెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. అంటే నేను ఇది చేస్తాను, చెయ్యి, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యి, నాకు ఇంత డబ్బులు కావాలి, నీ ఇష్టం, నువ్వు చేసుకో. అంటే నాకు ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, డబ్బులు తగలేస్తున్నావు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా వైఫ్ కానీ. మా వైఫ్ నిజంగా దేవత అలాంటి విషయంలో. అసలు ఏ రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎంత తగలేసేసావు, ఈ డబ్బులు ఎలా అప్పులు చేసావు, నేను పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, అసలు ఏ రోజు ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ. నేను లవ్ చేసినప్పటి దగ్గర నుంచి మా ఆవిడని ఆవిడనే పిలుస్తుంది. నేను లవ్ చేసుకున్న దగ్గర నుండి. అప్పుడు కూడా ఏవండి అని లవ్ చేసిన ఫస్ట్ పరిచయం ఆవిడ మాట్లాడిన ఆవిడని ఇప్పటికీ అదే. ఏ రోజు మధ్యలో అంటే పేరు పెట్టి పిలుస్తారు, ఏదో ఒకటి అంటారో, ఏదో ఒకటి అవుతాయి. అసలు ఎప్పుడు రెస్పెక్ట్ పోలేదు ఇప్పటికీ. నేను ఎన్నో అప్పులు చేశాను, ఎన్నో చేశాను, కానీ ఎప్పుడు రెస్పెక్ట్ పోలేదు నా మీద. అలానే వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏది చేస్తాను అది చేస్తానని ఏ రోజు నాకు చెప్పలేదు. ఆ టైంలో ప్రెజర్ ఎక్కువైపోతుంటే సరే ఎలా కాదని చెప్పి నాకు అప్పుడు ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉండేది. ఈ చాలా ఎవరికి తెలియదు, కానీ నా పేజ్ అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు. ఎనానిమస్ పేజ్ అది. ఇంచుమించు 75,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు నాకు అప్పట్లోనే. ఇదంతా జరిగేటప్పుడు నాకు పేజ్ మెయింటైన్ చేశాను. పేజ్ ఉండేది, అకౌంట్స్ ఉండేవి. అది చెప్పుకునేంత మంచి పేజ్ కాదు. 18+ మేమ్స్ అంతా. మేమ్స్ నేను మేమర్. నేను మేమ్స్, ట్రోల్స్,
ఇంకా ఇవి టైపు అంటే నేను రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాను. నేను ఏదైనా టాపిక్ గురించి ఏదైనా రాయాలని నేను ఇప్పటికీ కొంతమందికి రాస్తూ ఉంటాను. హుహు. ఏదైనా టాపిక్ ఇచ్చి టాపిక్ మీద ఏదైనా రాయంటే నేను దాని మీద రాయగలను అలా. ఓహ్! ఆ! నాకు అది ఉండడం వల్ల నాకు ఫేస్‌బుక్‌లోనే నాకు నేను అందరికీ తెలుసు. అంటే అది నా మీరని ఐడీ అందరికీ తెలీదు. తెలుసు. మీ ఆ పేజ్ ఐడీ ఏంటనేది కూడా ఎవరికీ చెప్పను. ఓకే. ఇప్పుడు లేదులేండి బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆ ఆహా! పేజ్ పోయింది. పేజ్. తర్వాతండి అది ఆ పేజ్ ఉండేది. దాంట్లో ఉన్న కొన్ని పరిచయాల వల్ల నేను హైదరాబాదొచ్చాను. హుహు. హైదరాబాద్‌లో సైట్‌లు ఏదైనా ఉంటే నర్సరీ పెట్టుకుందాం అని చెప్పి అప్పుడే ఆయన్నడిగితే, నర్సరీ "ఇక్కడుండి పెడదాం నేను అనుకున్నారా? రూమ్ ఇస్తాను చూసుకోండి వచ్చి ఇక్కడ." అప్పుడు మరి మా బావ వాళ్ళ అందరికి నర్సరీలున్నాయి ఇక్కడ. హుహు. అప్పుడు మా బావగారు కూడా "ఏదో ఒకటి ప్లేస్ ఉంటే నర్సరీ పెట్టుకోమని నేను సపోర్ట్ చేస్తాను" హ్మ్. అని చెప్పి ఈయనంటే, సరే అని చెప్పి హైదరాబాదొచ్చాను. హైదరాబాదొచ్చిన తర్వాత ఆయన రూమ్ ఇచ్చాడు నాకు. ఆయన రూమ్ ఇస్తే రాజుగారు ఆయన రూమ్‌లో ఉండి మొత్తం సైట్‌ల కోసం అంతా తిరిగాను. హ్మ్. అంతా తిరిగితే ఎక్కడ సైట్‌లేం దొరకలేదు. ఓహ్! దొరక్కపోతే ఈ తిరిగే ప్రాసెస్‌లో ఒక ప్లేస్ దొరికింది. ఒక హ్మ్. చిన్న షట్టర్ లాంటిది చిన్నదేం కాదు కొంచెం పెద్దదే. ఒక ప్లేస్ దొరికింది గాజుల రామారం రోడ్‌లో. హ్మ్. అందులో హోటల్ పెట్టారు. హోటల్ పెట్టారు. నర్సరీకొచ్చి నాకు హోటల్. అప్పటికే హోటల్ టచ్ ఉంది కదా! నేనెప్పుడు 2012 నుంచి హోటల్ ఫీల్డే. హ్మ్. దానివల్ల సరే ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంది కదా! సక్సెస్ అవుతదేమో అని చెప్పి హోటల్ పెట్టాం. ఓకే. హోటల్ పెడితే అది పెట్టింది సాయి. హుహు. గుబ్బల సాయి అని చెప్పి నా ఫ్రెండ్ ఈడు. హ్మ్. ఈడంతే ఆహ్, ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి లేదా అంతకుముందు ఊళ్ళో ఉన్నప్పటి నుంచి నా చెయ్యి ఎప్పుడు వదలలేదు. అంటే హుహు. కనీసం "ఒరేయ్ రారా" అంటే ఇప్పుడు మీతో మీరు ఎటకారం అన్నారు కదా! హ్మ్. ఆడే. ఆడు అలాగే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ అంటే నాకెప్పుడూ నా పక్కనే ఒక తోడు ఆడుండేవాడు ఎప్పుడు హైదరాబాద్‌లో. ఆడు ఓకే. నేను కలిపి అక్కడ స్టార్ట్ చేసాం. నాదే వాళ్ళదేం కాదు. ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం అంతా నాదే. నాకు హ్మ్. కూడా ఉండేవాడు అప్పుడు. ఓకే. మేము పెట్టాం. పెట్టిన తర్వాత హోటల్ పెట్టేస్తాక డబ్బులున్నాయి. మా హ్మ్. చిన్నమ్మలు ఇచ్చారు. హ్మ్. హోటల్ పెట్టేసాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయ్యి మొత్తం పోగేసి హోటల్ పెట్టేసాను. అది ఏదైనా ఇప్పుడు ఒక హోటల్ ఫీల్డ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం ఒక వ్యాపారం మొదలుపెట్టాం. మొదలు పెట్టేటప్పుడే మనం ఒక 3-4 మంత్స్‌కి మన దగ్గర బ్యాకప్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. బ్యాకప్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర. హ్మ్. మనం పెట్టిన ఫస్ట్ వీక్ నుండే మనకు డబ్బులొస్తాయనుకుంటే, అసలు ఏ రోజు ఎవడు సక్సెస్ అవ్వడు. హ్మ్. కనీసం 4 మంత్స్‌కి మన దగ్గర డబ్బులుండాలి. ఓకే. ఒక 4 మంత్స్ పనోళ్ళకివ్వడానికి డబ్బులు గాని? మెయింటెనెన్స్ ఇంకా. అదొక రెంట్ అవనా, జీతాలవనా ఏవన్నా మన చేతిలో ఒక 4 మంత్స్ బ్యాకప్ ఉంటే గాని వ్యాపారంలో దిగకూడదు. హ్మ్. నేను దిగిపోయాను. దిగిపోయిన తర్వాత నేను మొత్తం అంతా ఊడ్చి హోటల్ పెట్టాను. నాకు ఫస్ట్ మంత్ జరగలేదు. హ్మ్. ఫస్ట్ మంత్ జరగకపోయేసరికి నాకు ఊపిరి ఆడలేదు మొత్తం. రెంట్ 30,000 హ్మ్. జీతాలియ్యాలి. కరెంట్ బిల్లులు కట్టాలి. ఇంక నాకు ఊపిరి ఆడలేదు ఫస్ట్ మంత్‌కే. ఇంక నాకు ఫస్ట్ మంత్ అయ్యేసరికి రెండో మంత్ వచ్చేసరికి ఇంక అస్సల హ్మ్. బా టైట్ అయిపోయింది. ఇంకెవరిని అడగాలో తెలీదు. మొత్తం అంతా అప్పులయిపోయాను నేను. ఇంకెవరిస్తారు? ఎవరిని అడగడానికి నాకు చెల్లలేదు. హ్మ్. నైట్ సడెన్‌గా అంటే క్లోజ్ చేసాం. తీద్దామని నెక్స్ట్ మార్నింగ్ తీద్దామని క్లోజ్ చేసాం. ఈలోపు వంటతను పక్కోళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. ఓహ్! పక్కన వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు వంటతను. మందేసొచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఈళ్ళ గొడవయ్యి పోలీసులొచ్చారు. హ్మ్. పోలీసులొస్తే నేను సర్ది చెప్పి ఏదో పంపాను. పంపిన తర్వాత ఇంక అక్కడితో క్లోజ్. ఇంక ఆ రోజు నైట్ తీద్దాం అనుకున్నాం. ఆడు కోపం మీద గొడవ పెట్టుకొని ఎళ్ళిపోయాడు ఒకడు. ఆ! నేను చేస్తాను. నేను మాస్టర్‌నే. అన్నీ మనం చేయలేం కదా! హ్మ్. నాకు అప్పటికే విరక్తొచ్చేసిందింక. ఓకే. డబ్బులు లేక, ఈ వ్యాపారం జరగక విరక్తొచ్చి వదిలేసాను. నైట్ వదిలేసి మొత్తం అన్నీ వచ్చేసాను. సామాన్లు కూడా అక్కడే వదిలేసాను. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ 15 డేస్‌కెళ్ళి మళ్ళీ నైట్‌కి నైట్ అయి వేరే వాళ్ళకి అక్కడికక్కడే తక్కువ రేట్‌కి అమ్మేసి ఓహ్! అయి తీసుకొని బయటపడ్డాను. అంటే వెంటనే డేరింగ్ బిజినెస్ మొత్తం అట్లా ఆ! పెట్టేసి అవ్వలేదా తీసేద్దాం. అట్లనే అలా తీయడం కూడా తప్పే అండి. తప్పు గదా! హ్మ్. తప్పే. అంటే నా దగ్గర బ్యాకప్ లాగా తీసేసాను. దేనికైనా ఇప్పుడు పుడతానే ఎవరు పరిగెట్టరు. హ్మ్. అలాగా అది దేనికైనా కొంచెం టైం ఉంటది. హ్మ్. 4 మంత్సో, 5 మంత్సో మన దగ్గర బ్యాకప్ ఉంటే తప్ప మనం ఏ వ్యాపారం దిక్కకూడదు. ఇదనే కాదు ఏదైనా సరే. పెద్ద పెద్ద వ్యాపారాలు ఇప్పుడు చిల్లర వ్యాపారాలు అంటారా? చిల్లర వ్యాపారాలు అంటే నేను చేసిన వ్యాపారం ఏంటంటే కూరగాయల వ్యాపారం హ్మ్. చేశాను. హ్మ్. ఈరోజు మార్కెట్‌కెళ్ళాను, సరుకు తెచ్చాను, కొన్నాను, అమ్మేసాను. ఈ రోజుతో క్లియర్ అయిపోద్ది. దీనికి అంత బ్యాకప్ అవసరం లేదు. హ్మ్. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ అమ్మేస్తాం. గట్టిగా అయితే 5, 10 వేలు పెట్టుబడి. అవును. కానీ అలాంటి వ్యాపారాలు ఒక ఇన్వెస్ట్‌మెంట్ దాని మీద మనం పెడుతున్నామంటే హ్మ్. మనం దాని మీదే రొటేషన్ అయిపోవాలనుకోండి ఫస్ట్ మంత్ నుంచే మనకి అయిపోవాలంటే ఏది అవ్వదు. కనీసం మన దగ్గర ఎంతో కొంత బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ లేకపోవడం వల్ల అది పోయింది నాది. అది ఆ హోటల్ పోయింది. పోయింది. హ్మ్. అది పోయేసప్పుడు అప్పటికే అన్ని అప్పులు గదా! ఇంకెవరు నమ్ముతారు అయిపోయింది ఇంకా. అప్పులివ్వడానికి మీకు? అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసాను. ఇక్కడ హ్మ్. పీజీ కూడా వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ నర్సరీ ఉంది. మా బావ వాళ్ళదే. మా హ్మ్. చిన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే. ఇక్కడికొచ్చేసేసరికి మా చిన్నమ్మ మా ఆదక్క. ఆదక్క అంటాను నేను. అక్క అంటాను నేను. మా ఆదక్క. అది ఇచ్చిన సపోర్ట్ నాకు జీవితంలో ఎవరు ఇయ్యలేదు. హ్మ్. సపోర్ట్ చేసిన ప్రతి దానికి ఆళ్ళందరిని వెనకేసుకొచ్చి నన్ను వెనకేసుకొచ్చి వాళ్ళందరిని కాదు ఆడేదో చేస్తాడు, ఆడి పరిస్థితి బాగోలేదు, టైం బాగోలేదు, ఆడే బాగుపడతాడు హ్మ్. అని నన్ను అంత బ్లైండ్‌గా నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అదే మీ చిన్నమ్మ. మా చిన్నమ్మ. హ్మ్. అది ఇక్కడికొచ్చేసిన తర్వాత ఎంత ఎలా అయిపోయిందంటే కనీసం బండి పెట్రోల్‌కి 100, 200 కూడా లేని పరిస్థితికి వచ్చేసాను నేను. ఓహ్! వచ్చేస్తే అలానే పాపం ఒక 500 ఇచ్చో, 1000 ఇచ్చో వీడి దగ్గర డబ్బులు లేవు నేను అడగకుండానే హ్మ్. జోబులో పెట్టేసి బలవంతంగా 500, 1000 అలాగే నేను చాన్నాళ్ళు గడిపింది. తర్వాత ఒక జ్యూస్ షాప్ ఏసాను ఇక్కడ. హుహు. బోడుప్పల్లో ఒక జ్యూస్ షాప్ పెట్టాను.
జ్యూస్ షాప్ పెడితే మళ్ళీ సాయి ఉన్నాడు కదా, ఈడితో కలిపి ఇక్కడ ఇంకో జ్యూస్ షాప్ పెట్టారు. 2 జ్యూస్ షాప్లు ఒకే టైంలో పెట్టాను. ఓ లాస్ ఏం రాలేదు, సరిపోయేది, దానికి సరిపోయేది. దానికి సరిపోతే నాకు వెనకాల పెద్ద కొండంత అప్పు ఉంది. ఉమ్, సరిపోతే ఎక్కడ కుదురుతుంది, సరిపోయేది కాదు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ తర్వాత జ్యూస్ షాప్లు అయిపోగానే ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ. ఫ్రూట్ షాప్ పెడితే అసలు పెట్టి తీసేయడానికి ధైర్యం ఎలా వస్తుందండి? పెట్టడం తీసేయడం పెట్టడం జ్యూస్ షాప్ తీసేయడం. 4 నెలలు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వేస్తాం. ఇది ఆ, కూడా అంతే, సమ్మర్ 4 నెలలు చేస్తాం, తర్వాత తీసేస్తాం. జ్యూస్ ఓకే. షాప్ అయిపోయింది, దాని ఉమ్, టైం అయిపోయింది, తీసేస్తాం. వర్షాలు పడితే తీసేస్తాం. ఉహు, తీసేసిన తర్వాత మళ్ళీ ఖాళీ కిందకి మళ్ళీ ఫ్రూట్స్ పెట్టాం. ఫ్రూట్స్ వర్కౌట్ అవ్వాలి, రేట్లు ఎక్కువ. లాస్ వస్తే గట్టిగా వచ్చేసేది, 5-10 వేలు ఒకసారి లాస్ వచ్చేది. ఉమ్, ఇంక ఇలా కాదని చెప్పి మళ్ళీ కూరగాయలకి మొదలు పెట్టాం. కూరగాయలకు మొదలు పెట్టిన తర్వాత వేరే ఆటో మీద తెచ్చేవాళ్ళం వెళ్ళి. ఒక ఉమ్, ఆటో మీద వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని షాపులో పెట్టి అమ్మేవాళ్ళు, నర్సరీ దగ్గర. అలా పెట్టి అమ్ముతుంటే ఇప్పుడు కిరాయి ఆటోలు తెలిసిందే కదా, మన మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు రారు. అవును. ఇబ్బంది అయిపోయేది. మార్కెట్కి మనం 6ంటికి వెళ్దాం రెడీగా కూర్చుంటే వాళ్ళు 7:30, 8ంటికి వచ్చేవారు ఉమ్, ఆటో వాళ్ళు. ఇలా కాదు, అయ్యేది కాదు ఇది అని చెప్పి ఇంకా ఆటో కొనేయాలని అప్పటికప్పుడు అనుకుంటే, ఇది వెనకాల ఉంది, ఉమ్, ఆటో కొనేయాలని అనుకుంటే ఉమ్, అప్పుడు మా బావకు ఫోన్ చేసి, నేను ఇలాగ ఆటో తీసుకుంటున్నాను, నాకు ఒక 50,000 కావాలి అంటే, సరే ఇస్తానని చెప్పి మళ్ళీ మా వాడు 50,000 ఇచ్చాడు. ఆటోకి 50,000 ఫైనాన్స్ మీద తీసుకున్నాం కదా, ఓకే. 50,000 మా వాడు ఇచ్చాడు. ఉమ్, 90,000 కట్టాయండి. 50,000 మా వాడిస్తే మా అమ్మ చెవులు ఏ ఉంటే అది పెట్టి మళ్ళీ 40,000 ఇచ్చింది. ఓ మొత్తం గ్రామ బంగారం లేకుండా మొత్తం బ్యాంక్లోనే ఉంది. మళ్ళీ మా అమ్మ ఒక 40,000 ఇచ్చింది. ఉమ్, అవన్నీ పెట్టి ఆటో తెచ్చాను. ఇది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అవుతా వచ్చింది. సెట్ అవుతా వచ్చి ఉల్లిపాయల వ్యాపారం చేద్దామని ఆటో కొన్నాను నేను. ఉమ్, ఉల్లిపాయల వ్యాపారం చేసాం. మరి సాయి నేనే. ఓకే. సాయి నేనే ఉల్లిపాయల వ్యాపారం చేశాను. అంటే గుబ్బల సాయిని. సాయి నేనే వ్యాపారం చేశాం. వ్యాపారం చేస్తే బాగుంది ఉల్లిపాయల వ్యాపారం. ఓకే. రోజుకి ఒక 800, 1000 రూపాయలు వస్తుంది ఇద్దరికి. ఇద్దరు ఉమ్, కలిపి చేసాం. ఉమ్, ఆడికి ఒక 1000, నాకు ఒక 1000 వచ్చినట్టు వస్తుంది. ఆటోకి ఒక 500 తీసినా సరిపోయేది కాదు. సరిపోయేది కాకపోతే ఓ రోజు ఏమైందంటే మార్కెట్లో బీరకాయలు అమ్ముతున్నారు. నేను ఉమ్, ఒకసారి కూరగాయల షాప్కి మా ఏటాకి వెళ్తే బీరకాయ అమ్ముతుంటే కేజీ 15 రూపాయలు ఎంత ఉంది బీరకాయ. ఉంటే నేను మామూలుగా మేము ఉల్లిపాయలు తెచ్చేసుకున్నాం. తెచ్చుకుని అమ్ముదాం అనుకునే లోపు బీరకాయ 15 రూపాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వేరే వాళ్ళు అమ్ముతున్నారు. ఉమ్, ఎన్ని 30, 40 పెట్టి అమ్ముతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ ఇది బాగానే ఉంది కదా, జనం కూడా బాగానే కొంటున్నారు, ఏ రోజు ఆ రోజు తేలిపోతుంది, 15 లాభం వస్తుంది కదా, సరే అని చెప్పి ఉమ్, వాళ్ళని చూసి నేను మొదలుపెట్టాను ఉహు, మార్కెట్కి వెళ్ళి. అసలు ఇంక అక్కడ నుండి నాకు ప్రతిరోజు బాగానే ఉంది. కనీసం ఒక 2,000, 3,000 ప్రాఫిట్ వచ్చేది. ఆ, తర్వాత మా నాన్న వచ్చాడు. మా నాన్న నేను కలిపి చేసాం. బాగానే ఉండేది. ఈ టైంలో నాకేమైందంటే, ఇది జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఉమ్, జరుగుతున్న టైంలో నేను నాది ఒక అప్పుడు మీకు గుడిసె వీడియో తీసాను కదా, ఉమ్, నేను ఉమ్, ఎంతో కష్టపడి వెళ్ళి పడ్డాను నేను అని అవును. చెప్పాను. ఉమ్, ఆ వీడియో సడన్ గా వెళ్ళడం మొదలైంది ఉమ్, యూట్యూబ్లో. నా ఓకే. స్టూడియో, నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే స్టూడియో డిలీట్ చేయలేదు ఓ ఫోన్లో. ఆ, స్టూడియోలో చూస్తుంటే వ్యూస్ వచ్చేది, పెరిగేది, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఉమ్, పెరుగుతుంటే వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తుంటే రోజుకి 3,000, 4,000 వ్యూస్ పెరుగుతున్నాయి. ఉమ్, నేను చూసుకుంటూ ఉండేవాడిని, ఇది మానిటేషన్ అవుతుందా అవదా, ఏం చేయాలో తెలియదు, జస్ట్ చూస్తున్నా అంతే. తర్వాత ఏం చేయాలని మనకేం తెలియదు, అది ఉమ్, ఏమైనా మనకి సంబంధం ఏం లేదు అన్నట్టే చూస్తున్నాను, ఏది ఎవడో చూసినట్టు చూస్తుంటే అది అవుతుంది, అవుతుంది, అవుతుంది. అమ్మ అవుతుందా అవదా, అవుతుందా అవదా అని ఒక ఇదిలో ఉన్నాను నేను. ఆ ఉమ్, టైంలో అయ్యింది, ఓకే. మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. ఉమ్, మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యేసరికి 1000 సబ్స్క్రైబర్స్, అప్పటికే 1,200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారా. మోనిటైజేషన్ అయింది, 4,000 అవర్స్ అయింది. ఉమ్, 4,000 అవర్స్ అయ్యేసరికి నేను పట్టించుకోలేదు. అయ్యింది, అయ్యింది అయితే అనుకున్నాను, అంతేగాని ఇంకేం పట్టించుకోలేదు. ఉమ్, అప్పుడు మా వైఫ్, మా అమ్మ తిట్టారు, నువ్వు కష్టపడి చేసావు కదా, అది అయ్యింది, ఎందుకు అయ్యింది అయ్యింది, ఉమ్. చెయ్యి నువ్వు, అలాగా వదిలేకు, ఎందుకు అయింది అయింది కదా, ఏదో ఒకటి దానంతట చెయ్యి. అదే చేయింది సడన్ గా. నేనేం చేయలే, నేను తిరుపతి మొక్కులు ఉండిపోయినాయి మొత్తం, ఉమ్, అన్ని మొక్కలే. మా ఆవిడతో పెళ్ళి అయితే మొక్కన్నాను, మా మా పాప పుడితే మొక్కన్నాను, మా పిల్లడు పుడితే మొక్కన్నాను. అన్ని మొక్కల మధ్యలో ఎందుకు పాప పుట్టిన మొక్కు పిల్లడు పుట్టిన అంతే నమ్మకం పిల్లడు పుట్టిన దేవుడి మీద. మొక్కు? ఓకే. నేను మొక్కుకున్నాను, నేను వస్తాను నీ దగ్గరికి వస్తాను అన్నట్టు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను నేను. ఉమ్, నేను మొక్కుకున్నాను, నేను మొక్కులేం తీర్చ అంటే ఆయన చేసాడని కాదు, నాకు ఆ ఫీలింగ్ ఉండేది, ఉమ్, మొక్కులేం తీర్చలేదు మనం, తీర్చలేదు మనం అని. ఉమ్, సరిగ్గా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. తిరుపతి ఉహు, వెళ్ళి వచ్చిన 1 వీక్కి ఇది వెళ్ళడం మొదలైంది. వెళ్ళడం మొదలైతే నేను చాలాసార్లు చెప్పాను అందరికీ, తిరుపతి వెళ్ళి వచ్చిన 1 వీక్కి నేను ఏం చేయకుండానే దాని అంతటా అదే వీడియో వెళ్ళడం మొదలైంది. ఉమ్, వెళ్ళడం 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 అది మోనిటైజేషన్ అయింది. మోనిటైజేషన్ అయితే ఇంట్లో వాళ్ళు తిట్టారు. తిడితే నువ్వు చెయ్యి చెయ్యి అంటే ఏం చేయాలో అర్థం కాక వ్లాగ్ చేద్దాం మొదలుపెట్టాను నేను. ఓకే. వ్లాగ్స్ చేద్దాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను, ఏం కొన్నాను, అలా వ్లాగ్ చేద్దాం మొదలుపెట్టాను. ఉమ్, ఆ మొదలుపెట్టింది దాని పేరు అప్పుడు మొదలు పెట్టక ముందు దీన్ని నేమ్ మార్చాలి, ఓల్డ్ మెమోరీస్ వైటీ అని ఉండేది నా ఛానల్. ఓ ఓల్డ్ మెమోరీస్ అని ఉంటే, ఇది ఇలా కాదు, నీకు సంబంధించింది మార్చేయాలి దీన్ని పేరు అన్న టైంలో ఏం పెడదాం అని ఆలోచిస్తున్నా మా వైఫ్ అన్నది, ఇది ఉమ్, వ్యాపారం అని అంటే నాకు వెంటనే ఫ్లాష్ అయింది. నేను అప్పటికే నేను మేము చేసేవాడిని కదా, ఉమ్,
ఇది వ్యాపారం అన్న. వ్యాపారం. ఇది వ్యాపారం అనగానే నాకు వెంటనే ఫ్లాష్ అయింది. అమ్మ ఇది భలే ఉంది. హ్మ్. యూనిక్‌గా ఉంటది నేము. కొంచెం వ్యాపారానికి దీనికి కనెక్ట్ అవుతది అని చెప్పి అప్పుడు ఇది వ్యాపారం అని పెట్టి బ్రహ్మి హ్మ్. గారి డైలాగ్ ఒకటి హ్మ్. తెచ్చి ఇది మళ్ళీ అక్కడ పెట్టి వ్యాపారం అని జెప్పి బ్రహ్మి గారి డైలాగ్ ఒకటి తెచ్చి అక్కడ పెట్టి నేను నాకు మెయిన్ సక్సెస్ అవ్వడానికి ఆ పేరు, ఆ డైలాగ్ కూడా కారణం. ఓకే. ఆ! మామ సో అనేది గూడా కారణం గదా! అది కూడా. మామ అనే వర్డ్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఫేస్‌బుక్‌లో మేమ్స్ చేసేటప్పుడే హ్మ్. నాకక్కడ ఈ మామ అనే వర్డ్ బాగా అలవాటయింది. ఓకే. మాట్లాడుకున్నప్పుడు మామ, మామ మామ. అని మాట్లాడుకునేది హ్మ్. చాటింగ్‌లో. హ్మ్. అది రియాలిటీలో కూడా నేను మాట్లాడాను. ఓకే. అది బానే వర్కౌట్ అయింది. అలా మొత్తం మీద ఎలా అయితే మానిటైజేషన్ అయిన తర్వాత వ్లాగింగ్ చేద్దామని మొదలుపెట్టాను. హ్మ్. ఆ ఓకే. మొదలు ఫస్ట్ వీడియో పెట్టాను. మార్కెట్‌కెళ్ళాను. మిర్చి రూ. 13 కొన్నాను. 20, 30కి అమ్ముతున్నాను అనే థంబ్‌నెయిల్ పెట్టాను. హ్మ్. థంబ్‌నెయిల్ పెట్టేసరికి కనెక్ట్ అయిపోయారు అందరూ. ఆ థంబ్‌నెయిల్‌కే. ఓకే. ఈడు రూ. 13 కొనేసాడు. రూ. 30కి అమ్మేస్తున్నాడు అని హ్మ్. చెప్పి హ్మ్. ఒక్కసారిగా అందరూ ఫస్ట్ వీడియో అయినా అది 40,000 వచ్చింది. 39,000, 40,000 వచ్చింది వ్యూస్. హుహు. ఆ వీడియో చూసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ రోజు ఎళ్ళలేదు. 400 ఎంతో పడ్డాయి. హ్మ్. యాడ్ అవుతాయి కదా! డైలీ యాడ్ అవుతాయి హ్మ్. దాంట్లో. హ్మ్. 400 ఎంతో యాడ్ అయింది. యూట్యూబ్ మనీలో 4,400 సంబంధించిన డాలర్స్ యాడ్ అయినాయి. హ్మ్. హ్మ్. లెక్కేసుకుంటే 400 వస్తుంది. ఓడియమ్మ 400 ఏం చేయకుండా వచ్చిందిరా ఇది అనిపించింది. హ్మ్. ఆ తర్వాత ఇంక అక్కడి నుండి నాది ఏ వీడియో కూడా నేను అన్ని లాంగ్ వీడియోసే చేశాను. షార్ట్‌లు చేయలేదు అప్పట్లో. హ్మ్. ఇప్పుడంటే కుదరక ఇట్లా షార్ట్‌లు చేస్తున్నాను. చేస్తున్న టైంలో బాగానే సక్సెస్ అయింది. ప్రతి వీడియో 50,000 దాటిపోయేది. వ్యూవర్స్ పెరిగారు. సబ్‌స్క్రైబర్స్ రోజుకి 5,000, 10,000 పెరుగుతూనే ఉండేవారు. హ్మ్. అసల బానే సంపాదించారైతే మంచి యూట్యూబ్ నుంచి. సక్సెస్ వచ్చింది. హ్మ్. మామూలు సక్సెస్ కాదు. చాలా మంచి సక్సెస్ వచ్చింది. చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. 1,00,000కి చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. ఆ తర్వాత ఏమైందంటే నన్ను చూసి నేను ఓపెన్‌గా చెప్పేస్తాను. నేను ఎంత కొన్నాను, నేను ఎంతకి అమ్ముతున్నాను, హ్మ్. మార్కెట్‌లో రేట్ నేను ఇవాళ మార్కెట్‌లో ఏ రేట్‌కి కొన్నానో, నేను బయట ఏ రేట్‌కి అమ్మేస్తున్నానో నేను చెప్పేస్తున్నాను. హ్మ్. చెప్పేయడంతో చాలామంది చూసారు. చాలామంది చూసి ఏమయ్యారంటే కొత్తగా ఆటోలు కొనడం, కొత్తగా వ్యాపారాల్లో దిగడం ఇవన్నీ వాళ్ళు మొదలుపెట్టారు. చేస్తున్నారు అందరూ. ఇప్పటికీ నేను అనకూడదు గానీ నా పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసుకుంటా ఎంతో హ్మ్. కొంత సంపాదించుకున్నోళ్ళు, "అన్న నీ వల్ల మేము సంపాదించుకుంటున్నాం. ఓకే. నువ్వే మాకో దారి చూపించావు" ఇప్పటికీ నాకు ఒక రెస్పెక్ట్‌తో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ, కనపడినప్పుడు మాట్లాడేవాళ్ళు చాలామందున్నారు. ఓహ్! ఇప్పటికి. నీ వల్ల మేము ఏదో చేసుకుంటున్నాం. నిన్ను చూసి మేము వ్యాపారం మొదలుపెట్టాం అన్నవాళ్ళు చాలా మందున్నారు బయట. హుహు. పెరిగారు. పెరిగే కొద్దీ ఏమైందంటే నాకు పడిపోయింది. ఎలా అంటే జనం పెరిగిపోయారు. హ్మ్. జనం పెరిగిపోయారు. నేను నేను బయట బండి పెట్టడానికి అవ్వలేదు నాకు. ఓకే. సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోయారు. హ్మ్. బండి దగ్గర సబ్‌స్క్రైబర్స్ వచ్చేసేవారు. ఇదొకటి ప్రాబ్లమ్ అయిపోయేది. 2 రోడ్డు మీద బళ్ళు కూడా పెట్టనిచ్చేవారు కాదు. హ్మ్. మెయిన్ ప్రాబ్లమ్ బండ్లు పెట్టనిచ్చేవారు కాదు. దానివల్ల ఒక రోజు ఉంటే, ఓ రోజు ఉండేది కాదు. పరుగులు పెట్టడం అయిపోయేది మొత్తం అంతా. హ్మ్. మున్సిపాలిటీ వాళ్ళు గాని, ట్రాఫికోళ్ళు గాని రోడ్ల మీద పెట్టొద్దు బళ్ళని చెప్పి. బళ్ళు పెరిగిపోయినాయి. విపరీతమైన బళ్ళు అయిపోయేసరికి ఇంకా నేను నేను తీయాల్సొచ్చింది. హ్మ్. నేను ఇంకా ఉండి ఇంకా చేస్తుంటే అప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నన్ను చూసి హ్మ్. నేను నేను ఇది చేస్తున్నాను. నేను చూపిచ్చాను. హ్మ్. ఈ వ్యాపారం ఇలా జరుగుతుంది. ఇలా అవును. ఇందులో ఇంత లాభం ఉందని నేను చూపిచ్చాను. హ్మ్. వెజిటబుల్స్‌లో కూడా కనీసం ఇంత లాభం ఉంటది. డైలీ దీని మీద కూడా మంచి ప్రాఫిట్ ఉందని నేను చూపిచ్చాను. అది నన్ను చూసి బళ్ళు పెట్టుకున్నోళ్ళు కూడా తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నిన్ను చూసి మళ్ళీ ఇంకా కొత్తోళ్ళు వచ్చేస్తారని వాళ్ళే రివర్స్ అయ్యారు కొంతమంది. హుహు. అందరికి కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చారు. కొంతమంది ఇప్పుడు నీ వీడియోలు చూసి నేనొచ్చాను. హ్మ్. నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నాలాంటోళ్ళు ఇంకా చాలా మంది వచ్చేస్తారు. తర్వాత నాకుండదు. ఆ! అనేది నాకు వచ్చేసింది. ఓయమ్మ! అలా వచ్చేసేసరికి తిరిగి నాకే పెట్టారు మొత్తం. దేవుడా! నీయమ్మ భలే ఉందిరా ఇదేదో అనుకుని నేను సైడ్ అయిపోయాను. నేను ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటానురా బాబు అని చెప్పి సైడ్ అయిపోయాను. ఓహ్! అలా సైడ్ అయిపోయారా? ఆ! మెయిన్ అదే. కూరగాయల అలానే సైడ్ బిజినెస్ అయ్యాను. నుంచి. తర్వాత రోడ్ మీద పెట్టడానికి కూడా అయ్యేది కాదు. తర్వాత సైట్‌లు చూసాను. వేరే చోట ఎక్కడైనా రెంట్‌కి దొరుకుతాయేమో అక్కడ పెట్టుకుందాం అని చెప్పి తిరిగాను. ఏది అవ్వలేదు. ఇప్పుడు మనం జీవితంలో ఇది జరగాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం. హ్మ్. ఇది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం. కానీ అది జరగదు. ఒక్కొక్కసారి అవును. జరగదు. కానీ అది జరగకపోవడానికి కూడా దాని వెనకాల ఒక మంచి రీజన్ ఒకటి ఉంటది. హ్మ్. ఇది జరగలేదంటే దాని వెనకాల ఒక మంచి రీజన్ ఉంటది. అవును. ఇది జరగలేదంటే. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అంతే అది రావటానికి. కానీ ఖచ్చితంగా ఒక మంచి రీజన్ అయితే ఉంటది. ఇవాళ అదొచ్చినప్పుడు తెలుస్తది. ఇది నేను అనుకున్నాను నాకు కూకట్పల్లిలో హోటల్ పోయింది. అమ్మ నాకు 5,00,000 పోయింది దాంట్లో నేను ఆ రోజు ఏడ్చాను. హ్మ్. కానీ ఆ రోజు అది పోయింది. తర్వాత ఎన్నో వ్యాపారాలు పోయినాయి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నేను సంపాదించలేదు. డబ్బు సంపాదించలేదు కానీ నా దగ్గర ఒక ధైర్యం అయితే ఉంది. హ్మ్. ఇప్పుడు మీలాంటోళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే హ్మ్. నాకు ఒక రెస్పెక్ట్ ఉంది బయట. హ్మ్. నాకు ఒక ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద నర్సరీ పెట్టుకోగలిగాను నేను. మా మా వోళ్ళ సపోర్ట్ తోటో దేనితోటో. ఇప్పుడు హ్మ్. నా దగ్గర ఏదో విషయం ఉండడం వల్ల నన్ను నమ్ముతున్నారు అనుకుంటాను నేనైతే. హ్మ్. హ్మ్. కానీ ఒక మంచి రీజన్ అయితే ఉంటది జరగకపోవడం వల్ల. ఆ వేళ అది పోయింది. నేను ఒకవేళ సక్సెస్ అయ్యుంటే నాకు యూట్యూబ్ రాకపోనేమో. నేను యూట్యూబ్ జరగదేమో. నేను యూట్యూబ్ చేయకపోదును నేను. హ్మ్. సా అయ్యింది అని వదిలేద్దును నేను. నాకు ఆ కూరగాయల వ్యాపారం అనేది జరగదు కదా! అవును. కూరగాయల వ్యాపారం చేయడం వల్ల దాంట్లో ఒక యూనిక్ కంటెంట్ ఉండడం వల్ల అది సక్సెస్ అయింది. హ్మ్. అక్కడ సక్సెస్ అయిపోయుంటే ఇది దానికంటే పెద్ద సక్సెస్ ఇది. అది పోయింది. ఇది సక్సెస్ అయింది. ఇది పోయింది. నేనిక్కడి వరకు వచ్చాను. హ్మ్.
ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఇంకో గుడ్ ఉంటది. గుడ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎప్పుడేంటంటే మనం పాజిటివ్‌గా ఉంటూ పోతా ఉంటే ఆ నెగెటివ్ అనేది మన దగ్గరికి రాదని నేను నమ్ముతాను. ఓకే. ముందు మన ఆలోచన పాజిటివ్‌గా ఉండాలంతే. ఇప్పుడు మనం పాజిటివ్‌గా ఎంత ఆలోచిస్తామో మనకు జరిగే విషయాలు కూడా పాజిటివ్‌గానే జరుగుతాయి. ఓకే. నెగెటివ్‌గా జరగవు. మనం ఏదో జరిగిపోద్ది, ఇది లాస్ వస్తది, ఇది పోతది అని భయపడితే ఎప్పుడైతే ఉంటామో మనం అక్కడే ఉంటాం. నేను అలాగే వచ్చాను. అంటే అందరికీ ఇంత సపోర్ట్ దొరక్కపోవచ్చు. కానీ నాకైతే సపోర్ట్ అయితే బానే ఉంది మా వోళ్ళ ద్వారాగా. అదే మామూలుగా మనోళ్ళే ఇవ్వరు కానీ మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, ఊర్లో అందరూ వాళ్ళు, అంటా ఫ్రెండ్స్. ఉంటారు ద దగ్గరోళ్ళు దొంగ నా కొడుకులని చెప్పి. కానీ అందరూ కాదు. కొంతమంది ఉంటారు. నాకు ఉన్నారు. నన్ను దెబ్బేసినోళ్ళు ఉన్నారు. ఓకే. నాకు సొంత మేనత్త. హ్మ్. ఆహా! గోపాలపురం వాళ్ళది. నాకు సొంత మేనత్త. నాకు దెబ్బేసారు ఆళ్ళు. హ్మ్. చేయి బదులుకని తీసుకున్న డబ్బులు నేను నీకేదో అవసరం. అంటే నేను ఆశపడ్డాను దాంట్లో. హ్మ్. నేనేదో చేస్తున్నాను. నువ్వు చేయి బదులు డబ్బులివ్వి. నీకు మిగిలితే నేనింత ఇస్తానని చెప్పి అంటే, నేను స్థలం అమ్మిన డబ్బులు మా తమ్ముడు పోయిన తర్వాత స్థలం అమ్మిన డబ్బులున్నాయి మా దగ్గర. ఓకే. మా తమ్ముడు పోయిన తర్వాత మేము హాస్పిటల్ కట్టడానికి ఈట్లికి అప్పులుంటే స్థలం అమ్మేసాం హుహు. పోయిన తర్వాత. హ్మ్. దాంట్లో డబ్బులు మిగిలినాయి. మిగలడం కాదు ఇంకా అప్పులు తీర్చలేదంతే. హ్మ్. హ్మ్. కొన్నున్నాయి. ఈళ్ళు 1 వీక్ అడ్జస్ట్‌మెంట్ అడిగారు కదా! ఈ 1 వీక్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే మనకేదో కలిసిపోతది కదా! నేను నమ్మాను బ్లైండ్‌గా హ్మ్. వాళ్ళని. హ్మ్. ఆశపడ్డాను నేను. అంటే ఎప్పుడు మన ఆశే మనకి దురాశ అవుతది. నేను అవును. నమ్మాను ఆళ్ళని. నేను ఆశపడ్డాను. అంటే వాళ్ళకేదో మిగిలితే మనకేదో ఇస్తారు కదా! నేనేదో భ్రమపడి నేను 10,00,000 అడ్జస్ట్‌మెంట్‌కి ఇచ్చాను నేను. హుహు. 10,00,000 అడ్జస్ట్‌మెంట్‌కి ఇస్తే వాళ్ళకి అందులో లాస్ వచ్చింది. మోసపోయారు. వాళ్ళు మోసపోయారు. జరిగింది. హ్మ్. నేను ఉన్నాను కూడా. మోసపోయారు. జరిగేది. వాళ్ళకి ఆస్తులున్నాయి. బిల్డింగులున్నాయి, స్థలాలున్నాయి. అంతా బానే ఉంది. మేము అప్పటికి ఏమి లేవు. మేము హ్మ్. జీరో అయిపోయాం. మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు బానే ఉన్నారు అప్పటికి. వాళ్ళు హ్మ్. ఇవ్వాలనుకుంటే నథింగ్ అసల. ఆ 10,00,000 వాళ్ళు మాకు ఇచ్చేయాలనుకుంటే నథింగ్ అసల. హ్మ్. జస్ట్ ఇచ్చేద్దురాళ్ళు. కానీ ఆళ్ళు ఇవ్వాలనుకోలేదు. ఈడు ఆశపడ్డాడు కదా! ఈడు ఆశపడ్డ దానికి దీంట్లో 50% ఈడికి ఎగ్గొట్టేయాలి. హ్మ్. హ్మ్. ఈడు నేను ఆశపడినందుకు ఓకే. పోయిన దాంట్లో 5 ఇచ్చి 5 ఎగ్గొట్టారు. అబ్బా! నేను ఆశపడ్డందుకు. అందులో వాళ్ళది 100% తప్పుందని నేను నమ్మను. ఎందుకంటే నేను ఆశపడ్డం నాది తప్పుంది. కాకపోతే మోసమే అది కూడా. హ్మ్. అలాంటివి కూడా ఉంటాయి. దొంగ నా కొడుకులు ఉంటారు అయినోళ్ళు. హ్మ్. హ్మ్. ఏమీ లేకపోయినా మనల్ని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు అయినోళ్ళు. సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అందరూ ఒకలా ఉండరు. హ్మ్. ఎవరికో ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం మొత్తం చుట్టాలందరూ తప్పే అని అనుకోకూడదు ఎప్పుడు. హ్మ్. హ్మ్. అలాగే. కొంతమంది మంచోళ్ళుంటారు ఉంటారు. కంపల్సరీ ఉంటారు. మీకున్నట్టు. ఉంటారండి. దాని నుంచి కూరగాయలు తీసేసిన తర్వాత మళ్ళీ నర్సరీకొచ్చేసారింకా డైరెక్ట్. కూరగాయలు తీసేసాను. కొబ్బరి కూరగాయలు బండలకెళ్ళినట్టున్నారు. తీసిన తర్వాత హ్మ్. కూరగాయలు అయిపోయినాయి. అంటే తీస్తా ఉన్నాను. కానీ కంటిన్యూ‌గా జరిగేది కాదు. ఓ హ్మ్. రోజుంటే ఓ రోజుండేది కాదన్నట్టు అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ఈ కొబ్బరి బొండాల వ్యాపారం వచ్చింది మళ్ళీ. వేరే హ్మ్. వాళ్ళ ద్వారా ఒకళ్ళు చేస్తుంటే చూసి ఒక రాములని ఒకతను బండి మీద తెచ్చి అక్కడి నుంచి ఎళ్లి లోడేసుకొచ్చి అమ్ముతుంటే, హ్మ్. బండి తెచ్చుకొని డైరెక్ట్ అమ్మేసుకునేవాడాయన. ఇదేదో బానే ఉంది అని చెప్పి కొన్ని రోజులు దాని మీద వర్క్ చేశాం. వర్క్ హ్మ్. అంటే కనీసం గ్రౌండ్ వర్క్ లేకుండా అయితే దిగలేదు. అవును. ఓకే. చేశాను. ఎళ్లి చూసి కాయ ఎంత కొంటున్నాడో, తెచ్చి ఎలా ఏస్తున్నాడో నేను ఆయన్ని డైరెక్ట్‌గా చూసి హ్మ్. ఆహ్, దాంతో కలిపి నేను మా ఫ్రెండ్ ఇంకొక సాయి అని చెప్పి ఉంటే అతను నేను కలిపి పెట్టాం దాంట్లో. హ్మ్. దిగాం. మొత్తం అంతా ప్లాన్ ఏసుకొని, స్కెచ్ ఏసుకొని అంతా పర్ఫెక్ట్‌గా దిగాం. హ్మ్. దిగిన తర్వాత దాంట్లో చాలా మిస్టేక్‌లున్నాయి. 1, 2 అని కాదు చెప్పలేనన్ని మిస్టేక్‌లున్నాయి దాంట్లో. ఓకే. ఆహ్, ఒకటి కాదు మిస్టేక్స్ ఉన్నాయి. అనుభవం లేదు అంతే ఇంక చెప్పడం అదేలే. ఏంటంటే అదేలే. అనుభవం లేదు. దిగాం. హ్మ్. హ్మ్. అనుభవం లేదు. హ్మ్. అనుభవం లేదు. కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల పోయిందది. ఓకే. బిజినెస్‌లో మామూలుగా ఒక 6,00,000 పోయింది దాంట్లో. చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి? ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి, బిజినెస్‌లో అసలు చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? కనీసం ఒక వ్యాపారం గాని ఏదైనా మొదలు పెడుతున్నామంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. హ్మ్. నేనేదో చెప్పానని, మీరేదో చెప్పారని మొదలుపెట్టడం కాదు. హ్మ్. కనీసం గ్రౌండ్ లెవెల్‌లో ఎంతో కొంత దాని మీద అవగాహన ఉండాలి. హ్మ్. ఎంతో కొంత ఉండాలి అవగాహన. అవగాహన లేకుండా ఏదో నేను యూట్యూబ్‌లో వీడియోలు చూసాను, ఆడెవడో చేస్తుంటే చూసాను, హ్మ్. లేకపోతే ఈడెవడో సలహా ఇచ్చాడని దిగాను, ఇవన్నీ వేస్ట్. ఓకే. కనీసం నీ దగ్గర డబ్బుంటే కాదు. డబ్బుంది నేను పెట్టేస్తాను, చేసేస్తానంటే నడవవు. హ్మ్. అందరికీ సాగదు అలాగా. హ్మ్. హ్మ్. కనీసం గ్రౌండ్ లెవెల్‌లో ఎంతో కొంత దాని గురించి తెలిసుండాలి. ఎంతో కొంత తెలిసుండాలి. తెలియకుండా దాంట్లో దిగిపోయి హ్మ్. చేతులు కాల్చుకునే వాళ్ళని నేను చాలా మందిని చూసాను. ఓకే. తెలియాలి దానికోసం కనీసం. నేనే కాల్చుకున్నాను బొండాల్లో. హ్మ్. అలాగా కనీసం ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్‌లో దానికి తెలిసుండాలి. హ్మ్. తెలియకుండా చేసేవి ఇవన్నీ కూడా. ఓకే. హ్మ్. సో, బిజినెస్‌లో తెలియాల్సినవి ఎక్స్‌ట్రా 4 మంత్స్‌కి మన దగ్గర మనీ పెట్టుకొనుండాలి. అంటే కొన్ని తెలియకుండా. వ్యాపారాలు ఇప్పుడు హోటల్ లాంటివి ఉన్నాయంటే కంపల్సరీ మన దగ్గర బ్యాకప్ ఉండాలి. హ్మ్. బ్యాకప్ లేకుండా మనం హోటల్స్‌లో ఇలాంటి ఆటిలో దిగామంటే ఏమో అది ఫస్ట్ రోజు నుంచే సక్సెస్ అయిపోతే అంతా గుడ్డే. ఆల్ గుడ్ అప్పుడు. హ్మ్. ఒకవేళ జరగకపోతే ఏంటనేది కూడా మన దగ్గర ఉండాలి. ఒకవేళ జరగకపోతే ఏంటి అనే ఇది కూడా ఉంటే హ్మ్. సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఎంతమందిని చూసాను. ఇప్పుడు పెట్టిన 4 మంత్స్‌కో, 5 మంత్స్ తర్వాత క్లిక్ అవ్వడం, 6 మంత్స్‌కి క్లిక్ అవ్వడం, ఆ తర్వాత వ్యాపారం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడం హ్మ్. ఇలాంటివి చాలా ఉంటాయి. అది ఫస్ట్ 3 మంత్స్‌లోనే తెలియాలంటే తెలీదు. హ్మ్.
అస్సలు తెలీదు. ఇప్పుడు మీరే చూడండి ఎక్కడైనా ఒక హోటల్‌లో ఒక 1 ఇయర్ తర్వాత అందుకుంటది అది. అవును. ఈ 1 ఇయర్ దాన్ని అలా మెయింటైన్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత హ్మ్. ఉండాలి? అదే ఖర్చుంటది. ఎంత ఉంటది హ్మ్. ఆ హ్మ్. సపోర్ట్ ఉండాలి ఆళ్ళకి. హ్మ్. బ్యాకప్ ఉండాలి అంతే. మనీ బ్యాకప్ ఉండాలి. లోన్‌లు అది తీసుకొని పెట్టేవాళ్ళుంటారు మళ్ళీ కొంతమంది బిజినెస్‌లు. అది పెద్ద బూతు. లోన్ అనేది. అప్పు తెచ్చి పెట్టుకునేదంటే అది వేరు గాని ఈ లోన్‌లు తీసుకొని పెట్టేది ఇప్పుడు లోనోడు ఆగుతాడా? మంత్లీ ఈఎంఐలు ఎవడు ఆగడు. ఎవ్వరు ఆగరుగా. ఎవరు ఆగరు. ఈ లోన్ అనేదే పెద్ద బూతు. హ్మ్. లోన్‌లు తీసుకొని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు గానీ పెడతారు చాలా మంది ఆ! బిజినెస్‌లంటేనే లోన్‌లు తీసుకొని పెడతా ఉంటారు. దేవుడి దయ వల్ల నేను లోన్‌లో లేనులెండి. లోన్‌లో లేరు. కానీ లేను లేను. అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నామండి. అప్పులు నాయే ఉంటాయిలే. నాది గోల్డ్ ఉంది బయట. అవునా? హ్మ్. ఎంత ఎంత అప్పుంది ఇప్పుడు మొత్తం మీకు? నా అప్పులు కూడా ఎందుకులేండి పబ్లిక్‌లో చెప్పుకోవడం. ఉన్నది ఒక మంచి ఫిగరే ఉంది. అంతేనా? యాహ్! బానే ఉంది. బానే మరి ఉంది. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ నుంచి ఇప్పుడు లేదండి. కానీ యూట్యూబ్ ద్వారాగా వ్యాపారం ఉంది. హ్మ్. యూట్యూబ్ నుంచి ఒక టైంలో నేను కూరగాయలు చేసిన టైంలో నేను మంచి రెవెన్యూ తీసుకున్నాను. 1,00,000 పైన తీసుకున్నాను నెలకి. 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 ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వ్యాపారం ఉంది కానీ యూట్యూబ్‌లో లేదు. యూట్యూబ్ తక్కువ. వల్ల ఈ వ్యాపారం జరుగుతుంది. ఇదని కాదండి. ఇది యూట్యూబ్ వల్ల మొత్తం అంతా యూట్యూబ్ వల్ల ఏం జరగట్లేదు. కొద్ది కొద్ది కస్టమర్‌లయితే మనల్ని చూసి వస్తారు. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో కొంచెం బిల్లులు చేస్తారు బానే వస్తారు మన దగ్గరికి. యూట్యూబ్ ఓకే. నుంచి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. అలానే ఇక్కడ రీటైల్ వ్యాపారం ఇది ఏరియా మంచిది. ఓకే. ఏరియా మొత్తం అంతా కన్‌స్ట్రక్షన్‌లు జరుగుతున్నాయి. అంతా ఎప్పటినుంచో సెటిల్ అయినోళ్ళ ఇల్లులున్నాయి. హ్మ్. ఓన్ హౌస్‌లున్నాయి. హ్మ్. మనకి దానివల్ల ఇక్కడ వ్యాపారం బానే జరుగుతుంది. మనకు ఓకే. హోల్‌సేల్ కూడా ఉంది కాబట్టి హ్మ్. ఇది పర్లేదండి. ఇది బానే జరుగుతుంది. ఓకే. యూట్యూబ్ ద్వారాగా కొంతవరకు కస్టమర్‌లయితే వస్తారు. వస్తారు. హ్మ్. స్టార్టింగ్ నర్సరీ పెడదామని వచ్చారు హైదరాబాద్‌కి. అవును. మొత్తానికి చివరికి అన్నీ అయన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో వచ్చిన వెంటనే నా దగ్గర 10,00,000 నర్సరీ పెట్టినా కూడా ఇంత పెట్టను నేను. హ్మ్. ఇంత నర్సరీ పెట్టను నేను. ఓకే. ఇవాళ ఇంత పెద్ద నర్సరీ పెట్టగలను ఎంత అంటే ఖర్చయింది నర్సరీకి? చెప్పలేరా? అయిందండి ఒక 40,00,000 పైనే. 40,00,000 పైనయింది. ఆ! నమ్మకమా? జరుగుద్ది, చేసేస్తాను. 40,00,000 మీ సొంతమా? కొంచెం మా బావదే కొంచెం బయట అలా. బయట. ఆ! తీసుకొచ్చి పెట్టారు ఆ! మొత్తానికి. పెట్టాను. జరుగుతదంటే జరుగుతదనే పెడతారు ఎవరైనా వ్యాపారం. అది పోతదని ఆలోచన వచ్చిందంటే మనం అసలు వ్యాపారంలోనే దిగలేం. హ్మ్. జరుగుతదనే పెట్టాం. హ్మ్. జరుగుతుంది దేవుడి దయ వల్ల. దేవుడి వల్ల పర్లేదు బానే ఉందండి. పర్లేదా? బానే ఉంది. హ్మ్. సో, మొత్తానికి నర్సరీ పెడదాం అనుకొనొచ్చి ఎన్ని సంవత్సరాలు పట్టింది పెట్టడానికి నర్సరీ? 3 ఇయర్స్ పట్టిందండి. ఈ 3 ఇయర్స్ నేను హైదరాబాద్‌లో అసల కష్టపడ్డాను. హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. కొన్ని మొత్తం మీద చివరికి ఏదైతేనే మంచే జరిగింది. హ్మ్. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. మీ వైఫ్ ఏమంటారు? ఓకేనా? పాపం ఓకే అండి. ఇప్పుడైతే పర్లేదు బానే ఉన్నారు. హ్మ్. అంటే నన్ను చాలా నమ్ముతది. నేనేం చేసినా ఏందని మా ఆయన ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది. హ్మ్. ఆయన ఎప్పటికప్పుడు మేము సెటిల్ అయిపోతాం. మేము బాగా రిచ్ అయిపోతాం. హ్మ్. అనే ఒక నమ్మకం అయితే ఉంటది కంపల్సరీ మా ఆవిడకి. ఓకే. హ్మ్. మీరంటే ఒక ధైర్యం అందరికి ఎందుకో మరి మీ ఇంట్లో. ఏమోండి దేవుడు అలా ఇచ్చాడు. నమ్ముతారండి నన్ను అందరూ నమ్ముతారు. హ్మ్. హ్మ్. మాటలు చెప్పగలరా? చెప్పగలరంటే ఇంక అంతే మరి యూట్యూబ్‌లో మాటలు చెప్పడం వల్ల కొద్దో గొప్పో ఏదో అయ్యిందేమో అనుకుంటాను నేను. అంతేలెండి. ఆ! హ్మ్. ఆ! ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు నా ఇద్దరు పిల్లలు పుట్టడమే. ఒక్కొక్కరు పుట్టినప్పుడు నా ఆనందం మామూలు ఆనందం కాదు. అవునా? పెళ్లవ్వడం ఒక ఎత్తు. దాని తర్వాత నాకు పిల్లలు పుట్టడం హ్మ్. ఇప్పటికి నేను పిల్లల్ని చూడకుండా అసలు ఉండలేను. ఓకే. ఎవరైనా ఉండలేరు. హ్మ్. హ్మ్. నా దగ్గర ఉన్న మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే అది. మీ పిల్లలు. ఇంటికెళ్ళిపోవాలి, చూసేయాలి. నన్ను హ్మ్. అందరూ అదే తిడతారు. ఓకే. వ్యాపారం వదిలేసి వెళ్ళిపోతున్నాను. అంటే మరీ వ్యాపారం వదిలేసిపోను గానీ ఇంటికెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ నాకు పిల్లలు చూస్తా నాకదొక బూస్ట్ అంతే. హ్మ్. హ్మ్. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. ఒక పిల్లల అలవాటు ఒకటే ఉంది. ఆళ్ళు చూసే పిల్లల కొద్దీ అలవాటా? ఎనర్జీ అలవాటండి నాకు. అది చూస్తేనే ఎనర్జీ అంతే. కొంతసేపు వాళ్ళని చూసి రావాలి. ఇక్కడే ఉంటారా పక్కనే? పిలిచేది కూడా. ఓకే. ఆ! ఎళ్లి చూసుకొని వస్తూ ఉంటారా హ్మ్. అప్పుడప్పుడు? ఎళ్లి చూసి వస్తుంటాను. భోజనానికెళ్తాను. హ్మ్. భోజనానికి ఇంటికి వాళ్ళ కోసం వెళ్తాను నేను హ్మ్. వెళ్తే. లంచ్‌కెళ్ళి ఆ! ఆళ్ళతో 2 నిమిషాలు ఆడుకొని అవును. వస్తారు. పిల్లలు పుట్టడమే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ మా అలానే. తమ్ముడు. మీ తమ్ముడు. అది ఓకే. తీర్చలేం గదా! ఎవరు. చూసుకుంటున్నారుగా కొడుకు రూపంలో. అవునండి. ఇంకా అదొక్కటే. వాడు కూడా పుట్టకపోతే ఏంటా అనిపిస్తది ఒక్కొక్కసారి. హ్మ్. ఇప్పుడు మీ నాన్న, అమ్మ హ్యాపీ. మొత్తానికి అందరూ హ్యాపీ అంటే పర్లేదండి బానే ఉన్నారిప్పుడు. బానే హ్మ్. ఉన్నారు. మళ్ళీ మీ నాన్నకేమైనా పొలం కొనిచ్చే ప్లాన్ ఉందా మరి? పాపం ఎక్కడండి ఊరుకోండి. మనకిక్కడ అప్పులు తీరదు ఎక్కువ. ఆ! ఇక్కడ 50,00,000 పెట్టి పెట్టుబడి పెట్టి బిజినెస్ ఇది పెట్టారు. వేరండి. ఇది వేరు. 50,00,000 అంటే అప్పు చేసి పెట్టిందిది. హ్మ్. హ్మ్. మా వోడిది ఉందిలేండి. మొత్తం అప్పేం కాదు. కొంతవరకు మా బావదే, కొంత బయట తెచ్చిపెట్టాం. ఇద్దరిదండి మా బావదే, నాదే. హ్మ్. హ్మ్. అలా.
నిజంగా ధైర్యం కావాలి తెలుసా బిజినెస్ చేయాలంటే. అంత ఈజీగా నాకు ఎవరు నేను చేసేయలేరు. చేశాను నేను ఒక 5 ఇయర్స్. నేను ఫస్ట్ నుంచి చేసిందంతా మా బాబాయ్ దగ్గర. హ్మ్. మా బాబాయ్ దగ్గర చేశాను నేను. చేసిన తర్వాత మళ్ళీ నేను మండపేటలో ద్వారకమాయిలో చేశానని చెప్పాను కదా! నేను చేశాను. నేను మా బాబాయ్ దగ్గర నాకు ఫ్రీడమ్ ఉండేది. ఓకే. ఇప్పుడు మండపేటలో నేను చేసిన వాళ్ళ దగ్గర మండపేట ద్వారకమాయి ఓనర్స్ అయితే దేవుళ్ళు నిజంగా. హ్మ్. నారాయణరావు గారు, అమ్మగారని ఆవిడ నాకు నిజంగా దేవుళ్ళు ఆళ్ళు. నాకని కాదు హోటల్‌లో చేసేవాళ్ళందరికి కూడా. హ్మ్. చాలా బాగా చూస్తారు దాంట్లో చేసేవాళ్ళందరిని. ఆ ఇదితో ఒక 5 సంవత్సరాలు దాంట్లో చేయగలిగాను. ఆ తర్వాత నేను అక్కడ మానేసిన తర్వాత నాకు ఇంకెక్కడ నాకు చేయబుద్ధి అవ్వలే. ఓకే. ఇప్పటికైనా నేను ఇప్పుడు ఇందులో 50,000 పోయింది మళ్ళీ ఇప్పుడు నేను ఒక 5,00,000 పెట్టి పెట్టాను పోతది. మళ్ళీ రెండో, మూడో పెట్టి చేస్తాను మళ్ళీ పోతది. మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టి చేస్తాను పోతది. ఓ 50 పెట్టి చేస్తాను. ఇంక ఇయన్నీ పోయినా గానీ నేను ఏదో ఒకటి చివరికి ఏదో ఒక చిన్న వ్యాపారం అని నేను రోడ్డు పక్కన గాజులైనా అమ్ముకుంటా గానీ వ్యాపారమే చేసుకుంటాను. నేను ఎవరి దగ్గర చేయను. జాబ్ చేయలేరు. చేయలేను. మనం చదివిన చదువులో జాబులు కూడా ఎవడు ఇయ్యడు. హ్మ్. అది. 10వ తరగతి ఇంకా ఆపేసారు గదా! తర్వాత ఆపేసాను. చదువుకోవాలని అనుకోలేదు గూడా. ఇంక అవసరం పడలేదండి చదువు. అవసరం పడలేదా? ఆ! మరి పిల్లల్ని చదివిస్తారా? మరి చదివించాలి కదండీ! అది మరి ఆళ్ళకి కూడా అవసరం లేదుగా బిజినెస్ పెట్టించండి. లేదండి. ఈ రోజుల్లో చదువు లేకపోతే దేనికి మారం. ఇప్పుడు బయట దేనికైనా రెస్పెక్ట్ వస్తుందంటే చదువుకే వస్తది. హ్మ్. మనం ఎంత సంపాదించినా ఏలుముద్రగాడే అంటారు. అలాగే మనం ఏలుముద్ర ఏయం గానీ, చదువుకోకపోతే అలాగే ఉంటదండి. చదివినోడు ఇప్పుడు చూడండి ఆడు 20,000 సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా ఇన్‌షర్ట్ చేసుకొస్తాడు. అవును. మనం నెలకి 1,00,000 సంపాదించినా మనం ఇలాగే ఉంటాం. కానీ అది ఎక్కువ సంపాదించేది ఇక్కడే అండి. ఇది తెలీదు అందరికి. సంపాదించేది మనమే గానీ రెస్పెక్ట్ చదువుకే వస్తదండి. రెస్పెక్ట్ చదువుకే వస్తది. సో, ఆ! పిల్లల్ని చదివిస్తారు అలానే. చదివిస్తాను. హ్మ్. మీ సబ్‌స్క్రైబర్స్ ఏమంటారు? మీకొచ్చే సబ్‌స్క్రైబర్స్ కాంప్లిమెంట్స్, ఏమంటారు? కామెంట్స్ ఎలా ఉంటాయి? నేను ట్రస్టెడ్‌గా ఉంటానని చాలా మందంటారు. హ్మ్. కొంతమంది నేను మార్కెట్ ఓపెన్ చేసేస్తున్నానని చెప్పి కొంతమందంటారు. హ్మ్. అంటే ఇప్పుడు నేను రేట్లు చెప్పేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాను అని చెప్పి కొంతమందంటారు. చాలామందనేదేంటంటే, "నువ్వు దేని మీద స్టాండర్డ్‌గా ఉండవా? నువ్వు ఎందుకని వ్యాపారాలు మారతావు? ఎందుకని వ్యాపారాలు మారతావు?" అని అంటానే ఉంటారు. హ్మ్. నేను మారతున్నానంటే ఏది నాకు సరదా కాదు. మధ్యలో పరోటా బండి మీరు స్కిప్ చేసేసాను మీకు. హ్మ్. పరోటా బండి కూడా చేశాను. అది కూడా చాలా సక్సెస్ అయింది. ఓకే. పరోటా బండి కూడా. హ్మ్. నేను చేస్తున్నాను. కానీ నాకది నిలబడట్లేదు. హ్మ్. అదే ఏమవుతుంది నేను నిలబడట్లేదు. అనుకుంటాను తర్వాత ఏమో మంచిదేదో ఒకటి జరుగుతదిలే అనుకుంటానే ఉంటాను. నేను తీసేయాలని తీయను. అది జరిగిపోతది. పరోటా బండి తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది. హ్మ్. ఇది మనం ఇంత దాంట్లో దిగినప్పుడు మనం అక్కడ నేను లేకపోతే అవ్వదు. హ్మ్. నాకింత పెద్దదుంది. రెండిట్లో నాకేసుకుంటే నాకు ఇదే కావాలి. ఇది నా డ్రీమ్ ఇది. ఈ ఓకే. నర్సరీ అనేది నా డ్రీమ్ ఇది. హ్మ్. కాబట్టి దాన్ని తీయాల్సొచ్చింది పరోటా బండిని. హ్మ్. నేను తీసేసిన ప్రతి వ్యాపారం వెనక ఒక కారణం ఉంది. నాకు జరిగి తీసేస్తున్నాను నేను. నన్ను తిట్టే ఇప్పుడు నన్ను కామెంట్స్‌లో అందరూ ఎందుకు తిడతారంటే నాకు జరిగి నేను తీసేస్తున్నాను. హ్మ్. నాకు లాసొచ్చి నేను పోయానంటే ఆల్ హ్యాపీ. ఓకే. నేను జరిగి తీసేస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. హ్మ్. "నువ్వు వ్యాపారం అంతా జరుగుతుంది. నువ్వు ఎందుకు తీసేస్తున్నావు" అని చెప్పి నన్ను తిడతా ఉంటారు. హ్మ్. దానివల్ల అదొకటి నాకు బాగా ఎక్కువ రిపీటెడ్ వచ్చేదల్లా ఏంటంటే నర్సరీ పెట్టినప్పుడు కూడా ఇదెన్ని రోజులు చేస్తావు? ఇదెప్పుడు తీసేస్తున్నావు? అవును. ఇది ఎన్ని రోజులు జేస్తున్నారు? తర్వాత బిజినెస్ ఏంటి? ఇలా అడుగుతారు కామెంట్స్‌లో. నాకు హ్మ్. ఒక్కొక్కటి నవ్వొస్తుంటది. హ్మ్. ఒక్కొక్కళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే పద్ధతిగా గట్టిగా నాకు సాలిడ్‌గా ఒక హ్మ్. రాసి చెప్పేవాళ్ళు కూడా చాలా మందుంటారు. మీ మీద అభిమానం. ఆ! అభిమానం. హ్మ్. అలా చెప్పాలన్నా కూడా అంటే ఆళ్ళంతలా చెప్తున్నారంటే నన్ను ఎంత ఫాలో అయ్యారనిపిస్తది. హ్మ్. ఇప్పుడు నేను చేసిన మొన్న ఒక ఆయనొచ్చారు ఇక్కడికి. ఆయన నేను చేసిన ప్రతి వ్యాపారం గురించి చెప్తాడు. నేను మార్కెట్‌లో కాటా పోవడం దగ్గర నుంచి, నేను లైట్లు వర్షంలో తడిసిపోవడం దగ్గర నుంచి మొత్తం అన్నీ చదివేస్తున్నాడాయన. హ్మ్. నాకు యమ్మ నా వీడియోలు ఇంత ఇలా చూస్తాడా? ఇంత ఇంత ఫాలో అవుతారా నన్ను అనిపించింది నాకు. అలాంటి వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు కనీసం ఒక 10, 20 వేల మంది అలానే ఉంటారు నాకు. అంటే ఓకే. నా వీడియోస్‌లో నా కామెంట్స్ గాని నాకు రెగ్యులర్ వ్యూస్ ఉంటాయి. హ్మ్. అలా నాకు కొంతమంది ఫాలోవర్స్ అయితే జెన్యూన్ ఫాలోవర్స్ ఉంటారు. నాకు 1,50,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా నాకు జెన్యూన్ ఫాలోవర్స్ అయితే కొంతమందుంటారు. హ్మ్. వాళ్ళు నేను ఏసిన ప్రతి అడుగు చూస్తానే ఉంటారు యూట్యూబ్‌లో. దానివల్ల నేనేం చేశాను, ఏం తీసేసాను అన్నీ వాళ్ళు చెప్తానే వస్తారు. హ్మ్. ఇంకా బాగా వచ్చే కామెంట్ రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. నేను చేయలేకపోతున్నాను. నాకు వీడియోస్ అవ్వట్లేదు. హ్మ్. చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎవడినో ఒకడిని కుర్రోడిని పెట్టుకోవాలి. ఆహ్, ఈ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ తెలిసిన కుర్రోడిని ఎవడినో ఒకడిని పెట్టుకోవాలిక్కడ. హ్మ్. మా దగ్గర ఇప్పుడు ఐదుగురున్నారు. వీళ్ళతో పాటు ఇంకో ఇంకో కుర్రోడిని నాకు వీడియోలు తీయటానికి, హ్మ్. ఇవి తీయటానికి ఒక్క కుర్రోడినయితే పెట్టుకోవాలి. ఎడిటింగ్ వచ్చినోళ్ళని వీళ్ళని. అంటే తీస్తారు మావోళ్ళే తీస్తారు. ఇప్పుడు వాళ్ళేదో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నప్పుడు మనం వాడిని పిలిచి వీడియో తీయరా అంటే హ్మ్. బాగోదు. మళ్ళీ తీయడం వరకు తీస్తారు. నేను తీసిన లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు 10 రోజులు పట్టింది. ఆ 10 రోజుల తర్వాత పెడితే ఏమవుతది వీడియో? హ్మ్. ఫ్లాప్ పోతుంది. అయింది. మనకి తీసిందెప్పుడో, వాయిస్ ఓవర్ ఇచ్చిందెప్పుడు, అది ఎప్పుడే అప్‌లోడ్ చేసింది నాకు కుదిరినప్పుడు హ్మ్. అలా అయిపోతుంది. హ్మ్. హ్మ్. అవ్వట్లేదండి వీడియోస్ తీయడానికి. ఇప్పుడంటే చేతికి కంపల్సరీ హ్మ్. తీయాలి. పూణే వెళ్తాను, బెంగుళూరు వెళ్తాం. ఇప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్‌గా తీస్తూనే వస్తాయా? ఉంటాం. హ్మ్. ఓకే. చేతికేదో సర్జరీ అయినట్టుంది ఇక్కడ.
అటు ఇది మా అమ్మ సర్జరీ చేసింది. ఇది క్రికెట్ ఆడతా పడిపోయానండి ఊర్లో. ఆహా క్రికెట్ ఆడతా పడితే ఇది లోపల రాడ్ పడింది. ఓకే రాడ్ పడితే అదొకసారి రాడ్ ఏపిచ్చడానికి ఒకసారి, తీపిచ్చడానికి ఒకసారి 2 సార్లు ఆపరేషన్ జరిగింది. క్రికెట్ ఆడతా పడిపోయాను ఊళ్ళో ఉండి. కరోనా అదే ఆ తర్వాతే ఈ యూట్యూబ్, హైదరాబాద్ గ్యాప్ మధ్యలో ఇది క్రికెట్ ఆడేవారు క్రికెట్ ఆహా పిచ్చిగా ఆడేవాళ్ళం. ఉమ్. అప్పుడు పడిపోయింది. రన్ పరిగెడతా పడిపోయాను. ఇది నాకు 4 ఇయర్స్ 4, 5 ఇయర్స్ ఉంటాయేమో. వాత పడ్డిందా 4, 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో మా తమ్ముడిని కొట్టానని చెప్పి ఆహా పక్కింటోళ్ళది ఎవరిదో ఒక ఆవిడ ఏదో కొట్టు దగ్గరికెళ్ళి ఏదో తెమ్మంది. తెమ్మంటే నేను ఆ డబ్బులతో నేను కొనుక్కొని మా తమ్ముడికి కొన్నాను. ఉమ్. దాని గురించి అని చెప్పి ఆవిడ పిల్లల్ని ఇదేనా పెంచడం నువ్వు ఇలాగా డబ్బులు తెచ్చి ఇది తెమ్మంటే వాళ్ళు తేకుండా డబ్బులు కొనుక్కొని తెచ్చుకున్నారు అని చెప్పి మా అమ్మనంటే మా అమ్మ అది భరించలేక ఉమ్. నాకు వాత పెట్టేసింది. బా దిప్పటి గుండిపోయింది అట్లా అమ్మో అనమాట. సర్లేండి మొత్తానికి పవన్ గారు ఒక విధంగా సెట్ అయ్యారు కాబట్టి ఇది ఉంటుందా లేదండి బాబు, ఉంటుంది, ఎందుకు ఉండదా, ఉంటుందండి. సో ఫైనల్ గా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటే ఏమీ లేదు కానీ ఈ వ్యాపారం అయితే చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు అప్పుడే తీసే వ్యాపారం అయితే కాదు. కంపల్సరీ ఎక్కువ రోజులు ఉంటుంది ఇది. అంతే చెప్తారా అంతే అండి. వాళ్ళకి అలాగే చెప్పి అడుగుతారు ఎక్కువ. ఇదే బిజినెస్ ఉంటుందా లేదా అని ఉంటుందండి, ఇది ఎక్కువ రోజులే ఉంటుంది. ఓకే సో నేను కూడా అదే కోరుకుంటున్నది ఎక్కువ రోజులు ఉండాలి ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోలు పెట్టాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.